ఇప్పుడు ఇది మీరు స్మరించే ప్రయత్నం చేశారనుకోండి, శంకర భగవత్పాదుల యొక్క ప్రజ్ఞా విశేషం అక్కడ ఉంది. భాగవతాంతర్గతంగానూ ఇతర పురాణాల్లోనూ వర్ణింపబడినటువంటి వామన కథని మీరు ఇప్పుడు పరిశీలనం చేయవలసి ఉంటుంది. మీరు ఆ కథని పరిశీలనం చేస్తే వచ్చేటటువంటి లక్షణం ఏమిటో తెలుసా అండి? వామనమూర్తి కథని మీరు ఎప్పుడైనా స్మరిస్తే మీరు చేసిన కార్యంలో లోపాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా పోయి పూర్ణమైపోతుంది. ఎందుకంటే శ్రాద్ధకర్మ అని ఒకటి చేస్తూ ఉంటారు. శ్రాద్ధకర్మ అంటే అత్యంత శ్రద్ధతో చేయవలసినది అని. శ్రద్ధ అంటే ఏమిటి? శ్రద్ధతో చేసినది శ్రాద్ధము. శ్రద్ధ అంటే శంకరాచార్యుల వారు భాష్యం చేశారు ఒక చోట, శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ. శాస్త్రము గురువుగారు చెప్పినవి ఈ రెండు పరమసత్యములు అనేటటువంటి బుద్ధితో చేసిన వాడెవడో అలా చేసిన వాడు చేసినటువంటి పనికి శ్రద్ధతో చేసిన పని అని పేరు. సా శ్రద్ధ కదితా సిద్ధి యజా వస్తూపలభ్యతే అన్నారాయన. దాన్ని శ్రద్ధ అంటారు. అలా ఎవరు చేశారో వారికి ఆయా వస్తువులు లభ్యమవుతాయి. అన్నిటికన్నా కష్టం ఏమిటో తెలుసా అండి? శ్రాద్ధం పెట్టడమే. అదేంటండి అంత మాట అన్నారు మీరు అంటారేమో. అయ్యా దీనికి ఏదో భంగపాటు జరిగింది. సా శ్రద్ధ కదితా సిద్ధి అంటారు. నేను ఆపనా ఒక్క క్షణం ఇబ్బంది లేకుండా. సా శ్రద్ధ కదితా సిద్ధి యయా వస్తూపలభ్యతే. అటువంటి స్థితికి శ్రద్ధ అని పేరు. అది మీరు కోరుకున్న వాటిని సిద్ధింపచేస్తుంది. శ్రాద్ధం పెట్టడం కష్టమో అని నేను ఎందుకన్నానో తెలుసా అండి? పితృదేవతలు ఏడాదికి ఓసారే వాళ్ళు వచ్చేది. వాళ్ళు ఎలా పడితే అలా ఏం తీసుకోరు. వాళ్ళు తీసుకోవాలంటే ముందు రోజే దీక్షాస్వీకారం చెయ్యాలి. ముందు రోజు దీక్షాస్వీకారం చెయ్యాలి. మీరు ఇంట్లో వండుకోవడానికి తెచ్చుకున్న వాటిలోంచి ఏది ఏ శేషాన్ని పితృకార్యానికి వినియోగించకూడదు. మీరు కేజీ కందిపప్పు నెల మొదట్లో తెచ్చుకుని అందులో మిగిలిపోయిన కందిపప్పుతో పప్పు వండి వచ్చిన వాళ్ళకి భోజనం పెడితే స్వీకరించరు పితృదేవతలు. పితృకార్యానికి వచ్చే పదార్థం అంతా వేరుగా తెచ్చి అక్కడ పెట్టాలి. పూజా విధానాన్ని మార్చుకోవాలి. ఆ రోజున పూజ అంతా చేయడానికి వీల్లేదు. నేను ఆ కోటేశ్వరారేంటి ఇలా చెప్తున్నారంటే మీరు మార్కండేయ పురాణం చూడండి. శ్రాద్ధకర్మ గురించి ఎంత వివరణ ఉందో అందులో. మనకి ఏదైనా వేదమేగా ప్రమాణము, శృతి స్మృతి పురాణములేగా ప్రమాణములు. శ్రాద్ధకర్మ చాలా కష్టం. అందుకే పెద్దలు ఏం చెప్తారంటే శ్రాద్ధకర్మ చేస్తే వామనమూర్తి యొక్క ఘట్టాన్ని ఓసారి స్మరణ చేయమంటారు. చాలా కష్టమైన పని, నువ్వు పూర్ణంగా చేయలేని పని వామనమూర్తి ఘట్టాన్ని స్మరిస్తే పూర్తయిపోతుంది. మీరు శాస్త్రీయంగా చేసినట్టే. అందులో దోషాలుంటే సర్దుకుంటాయి. అలాగే చాలా చాలా కష్టం ముహూర్తంలో ఉపనయనానికి ముహూర్తం పెట్టడం. అసలు ఉపనయన ముహూర్తం పెట్టడం చాలా కష్టం. ఈ జ్యోతిషంలో ప్రవేశం అని వాళ్ళకి తెలుస్తుంది. అటువంటి ముహూర్తం దొరకడమే చాలా కష్టమైతే ఖచ్చితంగా ఆ ముహూర్తానికి బ్రహ్మోపదేశం అవ్వాలి. ఆ ముహూర్తానికి బ్రహ్మోపదేశం అవ్వడం కూడా చాలా కష్టమే. అప్పుడే గాయత్రి భాషిస్తుంది. అప్పుడు కూడా ఏం చెప్తారంటే ఇంత క్లిష్టమైనవి పూర్తి అవ్వాలంటే సశాస్త్రీయముగా పూర్తయిపోయినటువంటి ఫలితము కలగాలి అంటే వామనమూర్తి ఆవిర్భావ ఘట్టాన్ని ఒకసారి చదవమంటారు. ఓసారి మీరు స్మరించాలి మనసులో. స్మరిస్తే పైగా శ్రీ మహావిష్ణువు యొక్క ద్వాదశనామములలో కేశవాయ నమః, నారాయణాయ నమః, వామనాయ నమః అంటూ మనం వామనమూర్తి నామాన్ని కూడా స్మరిస్తాం. అనేకమైన నామాలున్నా అన్ని నామాలని అన్నింటికీ వాడరు. విష్ణు సహస్రం ఉంది, కానీ అన్ని నామాలని ద్వాదశనామాలుగా తీసుకొచ్చారా? కొన్ని నామాలనే తీసుకొస్తారు. మళ్ళీ ఇందులో కూడా ఆచమనానికి 3 నామాలే తీసుకొస్తారు. విష్ణుపరమైన ఆచమనం చేస్తే కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, ఈ 3. ఏమండి విష్ణు సహస్రంలో ఎన్ని ఉన్నాయి? ఎన్నో నామాలు ఉన్నాయి. ఏం మిగిలిన వాటితో ఎప్పుడైనా ఆచమనం చేయకూడదా? అవి విష్ణుపరమైన నామాలేగా. ఈ 3 ఎందుకు పెట్టారు? ఋషులు అలా పెట్టడానికి ఏమైనా కారణం ఉందా అంటే ఉంది. ఏమిటో తెలుసా అండి? ఋషులు ఏది మౌఢ్యంతో నిర్ణయం చెయ్యరు. మీరు రాత్రి పదార్థాన్ని స్వీకరించి పడుకుని నిద్రపోతే మళ్ళీ బాగా గాఢ నిద్ర పట్టేటటువంటి అలవాటు ఉన్నవాడు మళ్ళీ సూర్యోదయాత్ పూర్వమే కదా లేస్తాడు.
లేస్తే ఏదీ తాగడం అనేటటువంటిది ఉండదు పూర్వం. ఇప్పుడున్న పద్ధతి గురించి నేను మాట్లాడటం లేదు. ఋషిప్రోక్తం ఏమీ తాగడు స్నానం వరకు అని నమ్ముతారు. కాబట్టి ఇప్పుడు ఆయన స్నానం చేస్తే ఏం చేస్తాడు? సంధ్యావందనానికి కూర్చుంటాడు. సంధ్యావందనానికి కూర్చున్నప్పుడు ఈశ్వరుడు మనుష్యుడికి ఇచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి కానుకేమిటి? స్వరపేటిక. కంఠంలో ఈశ్వరుడు మాట్లాడడానికి ఇచ్చినటువంటి పరికరం. దానివల్లే మీరు రామా రామా అని, శివ శివ అని, గోవిందా గోవిందా అని తరించిపోతున్నారు. ఆ నామం చెప్పలేక మిగిలిన ప్రాణులు పడిపోతున్నాయి. నామం చెప్పగలిగిన శక్తి స్వరపేటిక వల్ల వచ్చింది. ఈ స్వరపేటిక పోకూడదు. అది కాని పోయిందా భగవన్నామాన్ని ఉచ్చరించలేడు, పైకి పలకలేడు. కాబట్టి ఇప్పుడు దీన్ని రక్షించాలి. రక్షించాలంటే శబ్దము 3 చోట్ల పుడుతుంది. ఈ 3 చోట్ల పుట్టేటటువంటి శబ్దాన్ని బాగా రక్షణ చేయాలంటే కే 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 అన్నప్పుడు మీరు చూడండి, నాలుక ఒకలా మడత పడి ఆ పైన అంగిడికి తగిలితే వచ్చేటటువంటి అక్షరాలన్నీ వస్తాయి. కే కే అన్నప్పుడు నాలుక ఇలా వంగి ఆ పై అంగిడిని తగులుతుంది. అప్పుడు కే అన్నప్పుడు ఇప్పుడు అనకండి, స్వరపేటిక మీద దాని ప్రభావం ఒకలా ఉంటుంది. నా నా అన్నాను అనుకోండి, నాలుక ఇక్కడ తగిలి పళ్ళ వెనక తగిలి ఒకలా స్వరపేటికలోంచి అక్షరం పలుకుతుంది. మా మా అన్నాను అనుకోండి, 2 పెదవులు కలిసి పలుకుతుంది. 3 రకాలుగా అన్ని అక్షరాలు ఎలా పలుకుతాయో అలా పలుకుతాయి ఈ మొదటి 3 అక్షరాలు. ఇప్పుడు ఈ 3 అక్షరాలతో నువ్వు గింజ మునిగినంత నీరు మాత్రమే చప్పుడవకుండా పుచ్చుకున్నారనుకోండి, గుటక వెయ్యాలి. వేస్తే ఆ నీరు లూబ్రికేట్ చేస్తుంది, స్వరపేటికని లూబ్రికేట్ చేస్తుంది. లూబ్రికేట్ చేయడం అంటే దానికి అరిగిపోకుండా రక్షణ కల్పిస్తుంది. అందుకని 3 మాటలు ఆ నామాలతోటే స్వాహాకారంతో నీరు పుచ్చుకోండి అనడానికి కారణం ఏమిటంటే మీ స్వరపేటికని రక్షణ చేసే ప్రయత్నం చేశారు ఋషులు. అది ఉత్తినే 3 మాటలు నీళ్లు పుచ్చుకోకూడదా అండి అనొచ్చు. భగవన్నామ కా నా మా అంటూ పుచ్చేసుకోకూడదా? నేను అన్న భగవన్నామం అంటే నీ కర్మ. ఈశ్వరనామం చెప్తూ పుచ్చుకోవడం ఈశ్వరుడు ఇచ్చిన స్వరపేటికి కృతజ్ఞత, అది భక్తి. అలా అన్ను కానామా అంటే నీ కర్మ అనుకోవాలి. ఇచ్చిన వాడికి తీసేయడం కూడా తెలియదు. నీ కానామాలు నిన్ను రక్షించవని గుర్తు. కాబట్టి ఏదైనా భగవత్పరంగానే రక్షణ సాధించుకోవడం సనాతన ధర్మమునందు అంతర్భాగం. ఇప్పుడు శంకర భగవత్పాదులు ఒక పెద్ద కార్యాన్ని సాధిస్తున్నారు. ఆయన ఏం చేస్తున్నారంటే షట్పదిలో దివ్యధునీమకరందే అన్నప్పుడు ఆయన పాదములలో గంగ ఎప్పుడు పుట్టిందో మీరు తెలుసుకునేట్టు చేస్తున్నారు. అంటే కుతూహలం ఉంటే ఉస్మండి, మాకెందుకంటే అవన్నీ గొడవ ఏదో ఉందే పోనిద్దురు అంటే గొడవే లేదు. తెలుసుకోవాలన్న ఉత్సాహం ఉన్నవాడికి అది తెలుసుకోవాలంటే ఏం చదువుకోవాలి? ఎవరినో అడగాలి, ఏమంటే ఎక్కడ పుట్టిందండి అని. మీరు వామనమూర్తి కథ చూడండి, అందులో ఉంటుంది ఆయన పాదాల్లో ఎలా వచ్చిందో గంగ అన్నారనుకోండి, మీరు జాగ్రత్తగా అదంతా చదువుతారు. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది, ఓ అలా పుట్టిందనమాట గంగని. అది చదవడం పూర్తవగానే ఏమవుతుందంటే మీరు ఏ కార్యాన్ని మొదలుపెట్టారో ఆ కార్యం నిర్విఘ్నంగా పూర్తయ్యే లక్షణం వస్తుంది. సప్తపది దేనికోసం ఇస్తున్నారు? మనుష్య జన్మ యొక్క సార్థకత గురించి ఇచ్చారు శంకరాచార్యులు వారు జిజ్ఞాసుకి. ఇప్పుడు ఆ కథని మీరు పరిశీలనం చేసి ఒక్కసారి దివ్యధుని ఎలా పుట్టిందో మీరు తెలుసుకున్నారనుకోండి, షట్పదిలో శంకరాచార్యుల వారు మీకు ఏది అందించాలని కోరుకుంటున్నారో దాన్ని మీరు పొందగలుగుతారు కదా. విఘ్నములు తొలగిపోతాయి, ఆ కార్యం పూర్తవుతుంది. అంటే ఈ జన్మలో షట్పది చదవడం, షట్పది వినడం ఎంత శక్తివంతమో మీరు ఆలోచించెదరుగాక. కాబట్టి ఇప్పుడు ఎప్పుడొచ్చింది ఆ దివ్యధుని? ఎప్పుడొచ్చింది ఆకాశగంగా? ఒకానొకప్పుడు ఋషి శాపం చేత దేవతలకి లక్ష్మి తొలగిపోయింది. తొలగిపోతే అదే సమయంలో గురువాక్యాన్ని ఆదరించాడు మహానుభావుడైనటువంటి బలిచక్రవర్తి. ఆయన రాక్షసరాజు. ఆ కథకి మూలం అక్కడ ఉందండి అసలు. అంటే మీరు ఎప్పుడైనా వివరంగా భాగవతంలో చదవండి. గురువుగారి మాట వినలేదు ఇంద్రుడు, గురువుగారి మాట విన్నాడు రాక్షసరాజు బలిచక్రవర్తి. గురువుగారి మాట కాదన్నాడు, పోయింది ఐశ్వర్యం అంతా ఇంద్రుడికి.
గురువుగారి మాట ఒప్పుకున్నాడు, గురువుగారి మాట ఔదల దాల్చాడు, ఐశ్వర్యం ఎత్తుకుంది బలిచక్రవర్తికి. అసలు బలిచక్రవర్తికి స్వర్గం రావడానికి, ఇంద్రుడికి పోవడానికి కారణం గురువాక్యమే. బలిచక్రవర్తి గెలిచేస్తాడు స్వర్గాన్ని అని తెలుసుకున్నటువంటి ఆ ఇంద్రుడు, ఎందుకనంటే శుక్రాచార్యుల వారు యజ్ఞం చేయించారు, అందులో ఆయనకు ఒక గొప్ప రథం, ధనస్సు అన్నీ వచ్చాయి. బలిచక్రవర్తికి స్వర్గాన్ని గెలిచేస్తాడు తెలిసిపోయింది. బృహస్పతి దగ్గరికి వెళ్ళాడు, వాళ్ళకి గురువు ఆయన కదా. వెళ్ళి ఆయన్ని అడిగాడు, ఏమండి బలిచక్రవర్తి యుద్ధానికి వస్తున్నాడు, నేను ఏం చెయ్యాలి, ఎలా గెలవాలని అడిగాడు. అంటే ఆయన అన్నాడు, ప్రస్తుతానికి సింహాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా పో అన్నాడు. అదేమిటన్నాడు, ఇప్పుడు అతనికి గురుబలం ఉంది, అతను గురువుగారి మాట బాగా మన్నించాడు, గురువుగారి మాట విన్నాడు. మళ్ళీ ఎప్పుడో గురువుగారి మాట వినడం మానేస్తాడు. రాక్షస బుద్ధి కదూ. ఎప్పుడో అప్పుడు గురువుగారి మాట తిరస్కరిస్తాడు. గురువుగారు చెప్పినా నేను అలా చేయనంటాడు. గురువుగారు మాట తిరస్కరిస్తే గురువుగారు శాపం ఇస్తాడు. అప్పుడు పోతుంది ఐశ్వర్యం, అప్పుడు పోతే నీకు వస్తుంది. కాబట్టి ఇప్పుడు నా చేతిలో లేదు, నీ చేతిలో లేదు, దేవతల చేతిలో లేదు, ఎవరి చేతిలో లేదు. నువ్వు వెళ్ళి ఆయన గురువుగారి మాట తప్పేంత వరకు నువ్వు వెళ్ళి అరణ్యాల్లో కూర్చో అన్నాడు. ఎంత దరిద్రం అనుభవించాడో తెలుసా అండి ఇంద్రుడు. గురువాక్యమునందు నమ్మకంతో వామనమూర్తి ఘట్టం ప్రారంభం. మీకు కూడా షట్పది మిమ్మల్ని ఉద్ధరిస్తుందని జగద్గురువులైన శంకరుల వాక్యం మీద నమ్మకం ఉంటే మీరు బలిచక్రవర్తిలాగే ఒకసారి పొంది పోగొట్టుకోవడం కాదు, ఎప్పటికీ పొందేటట్టుగా పొందుతారు. ఎందుకంటే బలిచక్రవర్తి ఒకసారి పోగొట్టుకున్న విష్ణుపదాన్ని చేరిపోయాడు, మీరు కూడా చేరిపోతారు. ఇప్పుడు ఇంద్రుడు వెళ్ళిపోయాడు. అసలు పోతన గారైతే అన్నారు, అష్టమ స్కంధం అనుకుంటాను, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నీడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగి నీడు, కలిమి గారాబు బిడ్డలు జయంతాదులు శబరార్భకుల వెంట చనిది నీడు, అమరులకు ఆధారమౌ అమరావతి అసురుల కటపట్టయ్య నీడు, బలి జగముల నెల్ల బలియుచునున్నాడు వాని గెలువరాదు వాసవనకు, యాగభాగమెల్ల అతడాహరించును కడగి దేవతలకొక్క కడియ నీడు అంది అదితి. కశ్యప ప్రజాపతి ఇంటికి వస్తే మరి అదితి కొడుకు కదండి ఇంద్రుడు, ఇంద్రుడికి రాజ్యం పోయింది, అందుకని ఆవిడ ఏడ్చింది కశ్యప ప్రజాపతి దగ్గర. నా కొడుకు ఎంత బాధపడుతున్నాడో తెలుసా, ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడిన నేడు అంది. శచీదేవి ఆవిడేం సామాన్యమైంది కాదు. లలితా సహస్రంలో పులోమజార్చిత అని ఒక నామం, ఆవిడ చేసిన పూజకి ఇంద్రుడికి వైభవం వచ్చింది అని. అటువంటి తల్లి ఇవాళ 4 ఇళ్లల్లో పనులు చేసుకుని బతుకుతోంది తన కోడలు. అది అత్తగారిగా ముందు పడిన బాధ కోడలు గురించి. ఎండకన్నెరుగని ఇంద్రుని ఇల్లాలు పలుపంచలను జాలి పడెను నేడు, త్రిభువన సామ్రాజ్య విభవమ్ము కోల్పోయి దేవేంద్రుడు అడవుల తిరిగి నేడు. త్రిభువన సామ్రాజ్య వైభవం పోయి అరణ్యాల వెంట తిరుగుతున్నాడు ఇంద్రుడు. సరే, కలిమిగారాబు బిడ్డలు ఐశ్వర్యవంతుని యొక్క కుమారులైనటువంటి ఆ జయంతాదులు అడవి అంటారు. ఎప్పుడూ ఈశ్వరుణ్ణి తలుచుకోని వాడు కూడా కష్టంలో నిజాయితీతో తలుచుకుంటే వచ్చి తనని కూడా ఇచ్చేస్తాడు. ఇచ్చేలా కుచేలుడికి ఒక్కసారి వచ్చి పిడికెడు అటుకులిస్తే ఒక పిడికెడు తను తిన్నాడు, అంతే ఐశ్వర్యం వచ్చేసింది. ఇంకొక పిడికెడు తీసి పోసుకుంటున్నాడు, అంతే గబగబా వచ్చి రుక్మిణీదేవి రూపంలో ఉన్న లక్ష్మీదేవి ఆయన చేయి పట్టుకుంది. మురహరుడు పిడికెటటుకుల కరమప్పగ నారహించి కౌతూహలి అయి వేరొక పిడికెడు కొన కరమప్పుడు పట్టె కమల కరకమలమునన్నారు పోతన గారు. పరిగెత్తుకొచ్చి పట్టుకుంది ఆ చెయ్యి. ఒక పిడికెడు తింటే ఏమిచ్చారో నాకు తెలిసి, ఇంకా ఇంటికి వెళ్ళలేదు కాబట్టి కుచేలుడికి తెలియదు. ఇంకొక పిడికెడు తిన్నారో నన్ను కూడా ఇచ్చేస్తారు, తినకండి. అంతటి భక్త సులభుడైన, మీరు భక్తితో ఆయన్ని సేవించాలి కానీ ఏమైనా ఇవ్వగలడు ఆయన. అంతటి స్వభావం ఉన్నవాడు కదా, ఆయన్ని సేవిస్తావా నన్ను అడుగుతావా? నన్ను అడుగుతావే కొడుక్కి రాజ్యం కావాలని. భగవంతున్ పరమున్ జనార్దనున్ కృపాపారీడు సర్వాత్మకున్ శ్రీహరి సేవ చేయుమతడున్ సంతుష్టుని పొంది నీకగు ఇష్టార్థములెల్లనిచ్చు, నీకేం కావాలో అవన్నీ ఇస్తాడు. శ్రీ మహావిష్ణువుని సేవించు అన్నాడు. ఆవిడంది ఏమని వ్రతం చేయనండి. సరే, ఆయన ఏదో చెప్పాడు, అడవి పంది పైకెత్తినటువంటి మట్టి తీసుకుని దాంతో వ్రతం చెయ్యినాళ్ళు నిష్టగా చేస్తే ఈశ్వరుడు నీకు ప్రత్యక్షం అవుతాడు. ఆవిడ చేసింది అలాగే. చేస్తే ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు ఆవిడికి.
అబ్బో ఏం పోతన గారండి, ఎప్పుడో చదివిన ఘట్టంగానే చాలా సంతోషంగా ఉంటుంటుంది. ఆయనకు ఎదురుగుండా కనపడితేట పోతన గారు అన్నారు, సూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి హర్షోద్ధతయై వాపుచ్చి మంద మధురాలాపంబుల పొగడనదితి లక్ష్మీనాథున్ అన్నారు. చూపులతో తాగేసింది ఆవిడ ఆ రూపాన్ని. ఎందుకలా తాగేయడం? చూపులతో తాగుతారండి, కళ్ళతో తాగుతారా? ఓ పాయసం ఇచ్చాననుకోండి, నోటితో తాగాలి, అంటే కానీ కంట్లో పోసుకుంటారా? కంటితో తాగరు, నోటితో తాగుతారు. మరి పోతన గారు కంటితో తాగారండం ఏమిటి అంటే, భగవంతుని యొక్క సాకార దర్శనమైనటువంటి వాడు ఒక ఇంద్రియంతో చెయ్యవలసిన పని ఇంకొక ఇంద్రియంతో చేసేస్తాడు. అంటే అంత ఆనందం అన్నమాట. నేను చూపుల శ్రీపతి రూపము నాపోవక త్రావి త్రావి, పోతన గారు కూడా అక్కడ శ్రీపతి అన్నమాట వేశారు. తాగేసింది ఆవిడ. తాగేసి పొంగిపోయి మందమైనటువంటి కంఠంతో వినపడకుండా స్తోత్రం చేసింది ఆయన్ని. ఆయన్నేం అడగలేదు ఆవిడ, మా అబ్బాయికి రాజ్యం ఇవ్వయా అని ఆవిడ అడగలేదు. ఆవిడ స్తోత్రం చేస్తే అడగకుండా ఆయన అన్నాడు, అమ్మా నీ కోడండ్రును నీ కుమారవలులు నీనాథుడు నీవును సంశ్లోకింపన్ సతులుం పతుల్ సమ్మోదింప రాత్రించరుల్ శోకింపన్ భవదీయ గర్భమున తేజోమూర్తి జన్మించదన్ నాకున్ వెడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగాన్ అన్నాడు. అమ్మా ఎంత నవ్వు నోచావమ్మా, నీ కోడండ్లు నువ్వు నీ కొడుకులు నీ నాథుడు సంతోషించేటట్టు, రాక్షసులు బాధపడేటట్టు. అమ్మా నువ్వు అడిగిన మాట తీర్చడం పెద్ద విషయం కాదు, కానీ అమ్మా నీ కడుపున పుట్టి ఆడుకోవాలనుందమ్మా, నీ కడుపులో పుట్టనా అని అడిగాడు. మీరు ఈశ్వరుణ్ణి సేవించడానికి ఒక్క అడుగు ముందుకేస్తే ఈశ్వరుడు 10 అడుగులు ముందుకేస్తాడు. నాకున్ వేడుక పుట్టు నీ సుతుడనై నర్తించి వర్తింపగా, అమ్మా నీ కొడుక్క పుట్టద్దా, నీ కడుపులో ప్రవేశించద్దా అన్నాడు. ఆవిడ పొంగిపోయింది. అయ్యో అంతకన్నా భాగ్యం రా నాయనా, ప్రవేశించండి. మహానుభావుడు ప్రవేశించాడు, వామనమూర్తిగా ఆవిర్భవించాడు. కానీ కృష్ణ పరమాత్మకి ఉన్నట్టుగా బాల్యలీలలేం లేవు వామనమూర్తికి. పుట్టి పుడుతూనే ఆయనకి ఉపనయనం వచ్చేసినట్టుగా, ఉపనయనం చేయవలసిన వయసు వచ్చేసినట్టుగా చెప్పేశారు. నన్ను కన్న తండ్రి నాపాలి దైవమా నా తపప్పలంబ నా కుమార నాదు చిన్ని కొడుక నాకుల దీపమా రగదయ్య భాగ్య రాశివగుచు అని పొంగిపోతుంది అదితి. ఎంత ముద్దు పిల్లాడివిరా నాయన, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా. పిల్లల్ని నానా నానా అంటుంటాం కదా, నన్ను కన్న తండ్రి నా పాలి దైవమా నా తపప్పలంబ నా కుమార, దైవమా నా కడుపున కొడుగ్గా పుట్టావు, ఏం ఆశ్చర్యం. నాదు చిన్ని వడుగా నాకుల దీపక రాగదయ్య భాగ్య రాశివగుచు అంది. చిన్ని వడుగా 8 ఏళ్ల పిల్లాడు. రారా నాయనా అని పిలిచింది. పిలిస్తే భిక్ష పెట్టాలి కదండి, అమ్మ భిక్ష పెట్టాలి. అమ్మ భిక్ష పెట్టాలంటే అదితి పెడితే సరిపోతుందా? అదితి పెడితే చాలదు, అమ్మగా ఎవరు పెట్టాలో వాళ్ళు పెట్టాలి. లోకములను కన్న తల్లి ఎవరు? మా అమ్మ అన్నపూర్ణ, మా అమ్మ భవాని, ఆవిడ పెట్టాలి. అందుకే యక్షేషుడు వామనునకు భిక్షాపాత్రికనిచ్చెను, యక్షేషుడు వామనునకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టెను భిక్షునకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర. ఆ యక్షేషుడు అంటే కుబేరుడు. కుబేరుడు భిక్షాపాత్ర తీసుకొచ్చి ఇచ్చాడు పిల్లాడికి. ఆ పిల్లాడు ఇలా భిక్షాపాత్ర పట్టుకున్నాడు. శ్రీ మహావిష్ణువే వామనమూర్తిగా వస్తే ఆయనకి భిక్ష పెట్టడానికి తల్లిగా ఎవరు రావాలి? లోకములను కన్న తల్లి మా అమ్మ భవానీయే రావాలి. ఎందుకని? కరాంగుళి నఖోత్పన్న నారాయణ దశాకృతి. మా అమ్మ ఇలా అంటే 10 గోళ్లలోంచి 10 అవతారాలు వచ్చాయి. ఆయన తల్లి ఆవిడే, అందుకని ఆవిడే రావాలి. భవాని పూర్ణభిక్ష నరేంద్ర. భవాని అంటే భౌని భార్య, భౌడంటే శంకరుడు. అంటే పార్వతీదేవి వచ్చి పూర్ణభిక్ష పెట్టింది ఆయనకి. అంతే, బ్రహ్మచారి వటువు అయిపోయింది. యజ్ఞోపవీతం వేసేసుకున్నాడు. గురువుగారి దగ్గరికి వెళ్ళాలి. అమ్మా అక్కడెక్కడో యజ్ఞం జరుగుతోందమ్మా, ఓసారి వెళ్ళొస్తానన్నాడు. వెళ్ళిరారా నాయన అంది. ఆవిడికి కావాలిగా రాజ్యం, ఇంద్రుడికి ఇప్పించాలిగా. వెళ్ళాడు. బలిచక్రవర్తి యజ్ఞం చేస్తున్నాడు. అబ్బో ఎంత పొంగిపోయారో పోతన గారు. కొందరితో చర్చించును, కొందరితో ముచ్చటాడు, కొందరు నవ్వును, కొందరితో తర్కించును, కొందరితో జటలు చెప్పు. అలా నడుస్తున్నాడు ఆ యజ్ఞమాటంలో. కొందరితోటేమో వాళ్ళు ఘన జటా చెప్తుంటే వెళ్ళి అక్కడ కూర్చుని జట చెప్తున్నాడు. కొందరితోనేమో ఏమంటే మీ గురువు గారు ఎవరు? ఓ ఫలానాయా, మహానుభావుడు కదండి అంటున్నాడు. కొందరి దగ్గరికి వెళ్ళి మీరు స్వరం తప్పు చెప్పారని చెప్పి స్వరం దిద్దుతున్నాడు.
అక్కడ ఉన్న ఘనాపాటీలు బ్రాహ్మణులు చూసి ఇంతున్నాడి పిల్లాడి ఎవర్రా ఇంత తేజవంతుడు, శుంభుండో భవుడో పయోజభవుడో చండాంశుడో వహ్నియో దంభాకారత వచ్చకాక ధరణిం ధాత్రీ సుటుండెవ్వడీ శుంభజ్యోతనుడీ పయోజభవుడంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించిరి బ్రహ్మచారికని తత్సభ్యుల్ రహస్యంబునన్. ఎవరీ పిల్లాడు? శంభుడా? పరమశివుడు వచ్చాడా? విష్ణు వచ్చాడా? కుబేరుడు వచ్చాడా? సూర్యుడు వచ్చాడా? ఏమిటి తేజస్సు ఏమిటి? ఇంతున్నాడు ఈ పిల్లాడు. ఆశ్చర్యపోతున్నారు వాళ్ళు. ఈయన తిన్నహ బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళాడు. బ్రహ్మచారి వచ్చినా సన్యాసి వచ్చినా మర్యాద గృహస్థు పాటించాలి, ఎందుకంటే వాళ్ళకి భిక్ష పెట్టడానికే ఆ ఆశ్రమం, గృహస్థాశ్రమం. వెంటనే ఆయన లేచి నిలబడ్డాడు. బ్రహ్మచారికి ఆశీర్వచనం చేసే అధికారం ఉంది. అందుకని ఈయన అన్నాడు, స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాద్ధర విధాన విహర్తకు నిర్జరీగలంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్ అన్నాడు. విశ్వనాథ సత్యనారాయణ గారు భాగవతం మీద పరిశీలనం చేస్తూ ఇలాంటి పద్యం రాయగలిగిన మొనగాడికి తెలుగుదేశంలో పుట్టడన్నారు. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాసమాత్ర విధ్వస్త నిలింపభర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాద్ధర విధాన విహర్తకు నిర్జరీగలంజస్త సువర్ణ సూత్ర పరిహర్తకు దానవలోకభర్తకున్. స్వస్తి అంటే స్వస్తి అంటే శుభం, లోపల ఇక్కడతో స్వస్తి, ఇహ నీకు పోతోంది రాజ్యం. లోపల ఒకటి ఆశీర్వచనం, పైకి ఆశీర్వచనం, లోపల ఇక్కడతో స్వస్తి. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు, ఇహ ఇంకా నువ్వు 3 లోకాలు పాలించవు, వచ్చేసాను నేను. స్వస్తి జగత్రీభువన శాసనకర్తకు హాస్తమాత్ర విధ్వస్త నిలింపభర్తకు. రాక్షసుల్ని దేవతల్ని ఓడించగలిగిన వాడికి దేవతల మెళ్లల్లో, దేవతల యొక్క భార్యల మెళ్లల్లో ఉండేటటువంటి మంగళసూత్రములను అపహరించగలిగినటువంటి వాడి శక్తికి, మీ గురువులు చెప్పినట్టుగా యజ్ఞాలు చేసేటటువంటి శక్తి ఉన్నటువంటి నీకు స్వస్తి అగుగాక, అంటే ఇవాల్టితో ఇవన్నీ ఆగిపోవుగాక. ఆయన యజ్ఞేశుడు కదండి, యజ్ఞపురుషుడు. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞసాతన యజ్ఞాంతకృత్ యజ్ఞగుహ్యం అన్నమన్న అదయేవచ అని కదా, యజ్ఞో వై విష్ణు అని. ఆయనే నడిచొస్తే అగ్నిహోత్రం పొంగిపోయింది ఆయన్ని చూసి. పైకి ఇలా జ్వాలలు లేస్తున్నాయిట. లేస్తుంటే బలిచక్రవర్తి ఆ పిల్లాడిని చూశాడు, ఆ యజ్ఞంలో లేస్తున్న అగ్నిహోత్రం చూశాడు. వడుగా ఎవ్వరివారెవ్వడవు సంవాస స్థలం వెయ్యడి ఎరకు నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్యే శిఖులున్ కళ్యాణమిక్కాలమున్. పిల్లాడా, ఎవర్రా నువ్వు ఉపనయనం చేసుకొచ్చావు? నువ్వు ఇలా నడిచొస్తుంటే అగ్నిహోత్రం ఇలా లేస్తోంది. ఎవరి వాడవు? మీ తల్లిదండ్రులు ఎవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఎప్పుడైంది ఉపనయనం? ఇంకా పంచశిఖలు కనబడుతున్నాయి. నీకేం కావాలి? గొడుగో జన్నిదమో నీకు ఏది కావాలంటే ఇది ఇచ్చేస్తాను. వరచేలములో మాడలో ఫలములో వన్యంబులో గోవులో కరులో కాంచనమో నికేతనములో పత్రంబులో భూములో హరులో రత్నములో విమృష్టాన్నమో కన్యలో ధరణీఖండమో కాకయేమడిగదో ధాత్రీ సురేంద్రోత్తమ. అడుగుని ఇష్టం. భూమి కావాలా, కన్యలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, గొడుగులు కావాలా, ఏనుగులు కావాలా, గుర్రాలు కావాలా, ఇచ్చేస్తానన్నాడు. ఆయన అన్నాడు, ఏమని చెప్పమంటావు? ఎవ్వని వాడనం చేరీతి తెలుపుదు ఒక్కడనయ్యప్పుడు తిరుగనీర్తు. నేను ఫలానా వాళ్ళవాడిని చెప్పడం కష్టం లేవయా, ఎప్పుడు ఒక్కడనే ఉంటాను. ఇది నాకు నిలవని ఏ రీతి పలుకుదు నా ఇచ్చ వచ్చినట్లు నే పోవుచుందు. ఇది ఇక్కడ ఉంటానని చెప్పడం కష్టం, అంతటా ఉంటూ ఉంటానులే తిరుగుతూ అంటూ, ఇది నడువడి అని ఎట్లు ఒక్కానింతు పూని ముప్పోకల పోవనేర్తు. ఇదే చేస్తానని చెప్పడం కాదు, 3 చేస్తూ ఉంటానులే సృష్టి స్థితి లయ. కాబట్టి పూని ముప్పోకల పోవనేర్తు తొల్లి సిరియు కలదు. ఒకప్పుడు నాకు చాలా డబ్బు ఉండేదిలే అంటే, గృహస్థుగా ఉంటే లక్ష్మీదేవి ఉంటుంది పక్కన, మరి బ్రహ్మచారిగా ఉంటే ఎలా ఉంటుంది? తొల్లి సిరియు కలదు చెప్పేద నాటింకి సుజనులందు తరచు సొచ్చియుండు. ఒక్కటి మాత్రం చెప్తున్నా, నన్ను నమ్ముకున్న వాళ్ళ ఎందు మాత్రం నా బుర్ర ఉంటుంటుందయ్యా ఎప్పుడు. అంతకన్నా ఇంకేం చెప్పను. నువ్వు ఏవేవో ఇచ్చేస్తానంటున్నావు, నాకెందుకయ్యా ఇవన్నీ? విశ్వనాథ సత్యనారాయణ గారు పొంగిపోయారండి అసలు ఆ పద్యాలకి. పోతన గారి భాగవతంలో ఈ పద్యాలకి విశ్వనాథ వారు పరవశించిపోయారు. ఒక చోట వ్యాఖ్యానం చేస్తూ, ఒక చోట సభలో మాట్లాడుతూ, గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడు గేనెక్కడ కరుల్ వామాక్షుల అశ్వంబులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితంబైన 3 అడుగుల మేర ఎత్రోమటిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికి.
బ్రహ్మచారిని నాకెందుకయా అవన్నీ? గొడుగో జన్నిదమో కమండలయో నాకు ముంజియో దండమో. బ్రహ్మచారికి ఇచ్చేటప్పుడు ఓ గొడుగు ఇవ్వాలి, లేకపోతే ఓ యజ్ఞోపవీతం ఇవ్వాలి, లేకపోతే ఏదో కట్టుకోవడానికి దర్భల తాడివ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా నాకు ఏనుగులు ఇస్తానంటావు, గుర్రాలను ఇస్తానంటావు, కన్నెపిల్లల్ని ఇస్తానంటావు, బ్రహ్మచారి నాకు అవన్నీ ఎందుకు? నాకు అక్కర్లా. 3 అడుగుల మేరగ త్రోవకిచ్చుటటే బ్రహ్మాండంబు నా పాలికిన్. 3 అడుగులు ఇచ్చానను బ్రహ్మాండం చూపిస్తాను నీకు అన్నాడు. ఆయన అబద్ధం చెప్పలేదు. 3 అడుగులు ఇచ్చానను బ్రహ్మాండం అంతా బుచ్చేసుకుంటాను, బ్రహ్మాండం ఇచ్చినంత ఆనందం పొందుతానన్నాడు. నిజమే, 3 అడుగులు ఇచ్చినాడు, బ్రహ్మాండం అంతా కొలిచేస్తాడు ఆయన. ఆయన అన్నాడు 3 అడుగులు ఏమిటి? ఈ దానం ఇస్తే తొక్కి చూసుకోవాలి. భూమిని కొన్నా, భూమిని దానం పుచ్చుకున్నా తొక్కి చూడాలి, కొలుచుకుని తొక్కాలిగా. నువ్వే ఇంతున్నావు, ఈ కాళ్ళు ఇంతున్నాయి, దాంతో 3 అడుగులా? నేను బలిచక్రవర్తినయా? 3 అడుగులా నీకు దానం? అడుగువి, ఇంత పొట్టివాడివి కాదు, కోరుకో, ఏం కావాలో ఇస్తాను. ఆయన అన్నాడు ఎందుకయా అవన్నీ నాకు? 3 అడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండంబు నా పాలికి. 3 అడుగులకి చాలు, నేను అడిగింది ఇచ్చావా? బ్రహ్మకూకటి బుక్కెద దానకూతుక సాంద్రదానవేంద్ర. నువ్వు ఇచ్చానను నేను బ్రహ్మలోకం వరకు ఇచ్చేసినట్టు పొంగిపోతానన్నాడు. ఆయనకి అర్థం కావట్లేదు పాపం. అర్థం కాక ఆయన ఏమిటో పిల్లాడు ఇస్తానంటే వద్దు వద్దు అంటాడు అని. రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వంచితంబు లేదనకిత్తున్ చమ్మా అడుగుల గిటురా నిమ్మా కడుదంగ వలయు నీటికి తడయన్నన్నాడు. రా పిల్లాడా, ఇదిగో బంగారు పళ్ళెంలో పాదాలు పెట్టు, ఆ పాదాలు కడిగి నీకు ఇచ్చేస్తాను 3 అడుగులు అన్నాడు. అని వింధ్యావళి భార్యని పిలిచి బంగారు చెంబుతో నీళ్లు పట్టరా అన్నాడు. శుక్రాచార్యుల వారు పరిగెత్తుకొచ్చాడు. గురువు పరిగెత్తుకొచ్చన్నాడు. ఊరే అర్భకుడా, ఎవరనుకుంటున్నావు వచ్చినవాడు? శ్రీ మహావిష్ణువు. 3 అడుగులు ఇచ్చానను కొలిచేస్తాడు మొత్తం. ఇవ్వకన్నాడు. మరి మాట ఇచ్చాను. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణవిత్తమాన భంగమందు జికిత గోకులగ్ర జన్మరక్షణమందు బొంకవచ్చు నఘము పొందడదిప. అన్ని వేళ ఈ నీతి చెప్పి పనిచేయకండి సుమా. ఇది అప్పటికి అవసరానికి శుక్రనీతి, అలా చెప్పారంతే. వారిజాక్షులందు వైవాహికములందు, ఏదో ఆడవాళ్ళ విషయంలో ఆయన అన్నాడు. అలా నన్ను అబద్ధాలు చెప్పాను, కోటేశ్వరాలు చెప్పన్నారంటే చెప్పకండి. వారిజాక్షులందు వైవాహికములందు ప్రాణ విత్త మాన భంగమందు జిగిత గోకులాగ్ర జన్మ రక్షణమందు, ఏదో పెళ్లిళ్ల విషయాల్లోనూ ఆపదల యందు ఇతర విషయాల్లోనూ బొంకవచ్చు, గోరక్షణ యందు ఇచ్చిన మాట తప్పచ్చులేవయా, పర్వాలేదు నేను ఇవ్వనని చెప్పాను. అంటే ఆయన అన్నాడు, ఏమన్నా చరిత్రలో ఇప్పటి వరకు జరగని సన్నివేశం జరుగుతోంది కదా అన్నాడు. ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట ఆపై నా కరంబుంట మేల్ కాదే రాజ్యము గిజ్జమున్ తనటమే కాయంబు నాపాయమే. మహానుభావుడు పలికిడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట, పలికెద వేరొండు దాధ పలుకగనేలా అని పలికినటువంటి మహానుభావుడు పోతన గారు. కాబట్టి ఆయన నోటి వెంట పడింది. సాక్షాత్ శారద ఆయనకి దర్శనమిచ్చింది. కాటుక కంటి నీరు తనుకట్టు పయింపడ ఏలయేచ్చదో కైటబరాదు మర్దలని గాదివి కోడల నిన్నకటికినుకుని పోయి అలా కర్ణాట కిరాత కీచకులకు అమ్మను త్రిశుద్ధిగా నమ్ము భారతి అని ఆంధ్రీకరించి అంకితం ఇచ్చుకున్నవారు మహానుభావుడు పోతన గారంటే. భాగవతాన్ని ఆంధ్రీకరించి అంకితం ఇవ్వట్లేదన్న కోపంతో కన్నడ ప్రభువులు వేటమిష మీద వచ్చి పోతన గారు ఉన్నటువంటి పర్ణశాల మీదకి సైన్యాన్ని పంపించాడు. ఆయన పర్ణశాల లోపలికి వెడదాం అనుకుంటే బయట ఒక పెద్ద అడవి పంది పడుకునుంది. అది నోరు విప్పి కోరలు చూపిస్తే సైన్యం భయపడి వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే రాజుకి చెప్పారు. రాజు వచ్చాడు. లోపలికి వెడదామంటే ఆ అడవి పంది యొక్క గుర్గరింపులకి ఆయన లోపలికి వెళ్ళలేకపోయాడు. ఆఖరికి ఆయన బుద్ధి మార్చుకుని ఒక అడవి పంది ఎందుకు రక్షిస్తోంది ఇలా పర్ణశాలని, పోతన గారిని నేను బలవంత పెట్టకూడదు అనుకున్నాడు. వెళ్ళిపోయింది అడవి పంది. ఆయన లోపలికి వెళ్ళి, పోతన గారు మిమ్మల్ని బలవంత పెట్టాలని వచ్చాను, కానీ ఆ అడవి పంది ఏమిటండి అలా ఉంది, నేను ఎప్పుడూ చూడలేదు, భయపడిపోయి లోపలికి రాలేదు, మిమ్మల్ని నిర్బంధించను అన్న తర్వాత అడవి పంది వెళ్ళిపోయింది. ఆయన అన్నారు, నాయనా నువ్వు లోపలికి వద్దామనుకున్న సమయానికి బహుశా నువ్వు చెప్తున్న సమయాన్ని బట్టి నేను ఆదివరాహమూర్తి యొక్క ఆవిర్భావ ఘట్టాన్ని ఆంధ్రీకరిస్తున్నాను. ఆ స్వామియే పర్ణశాల ముందు పడుకుని ఉన్నాడు. దంష్ట్రామురరిపు వరాహస్య భవతి అంటారు శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో. ఆయనే అక్కడ కూర్చుని కాపాడాడయ్యా నన్ను. మహానుభావుడు ఎలా చెప్పుకున్నారాయనండి ఆయన. ఆయన ఏం కోరుకున్నవారు కారు.
ఈ మనుజేశ్వరాధములకిచ్చి పురమ్ములు వాహనమ్ములు సొమ్ములు కొన్ని పుచ్చుకొని సొక్కి శరీరము వాసి కాలుచే సమ్మెటమాటలంబడక సమ్మతి శ్రీహరికిచ్చి చెప్పే ఈ బమ్మెరపోతరాజొకడు భాగవతంబు జగద్ధితంబు గన్నని చెప్పుకున్నారు. ఈ భాగవతాన్ని అంకితం ఇచ్చి వచ్చే రూపాయి తీసుకుని భాగవతాన్ని అమ్ముకున్నావురా అని శరీరం వదిలేక యమధర్మరాజు పెట్టేటటువంటి బాధలు పడ్డానికి సిద్ధంగా లేను. మనస్ఫూర్తిగా ఈ భాగవతాన్ని రామచంద్ర ప్రభువుకి అంకితం చేసుకుంటున్నానని చెప్పుకున్నారు మహానుభావుడు. ఆయన ఇలవేల్పు పార్వతీ పరమేశ్వరుడు దుర్గమ్మ. ఆయన అలా ఆవిడ్ని అంత పూజ చేశారు. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్ను లోనమ్మిన వెల్పుటమ్ముల మనంబున ఉండెడి అమ్మ దుర్గ మాయమ్మ కృపాబ్ధిరిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని అలా అడిగారు కాబట్టి ఆయన ఘంటం అలా కదిలింది. కరుణశ్రీ గారు అసలు పోతన గారి యొక్క భాగవతం చదివి ఆశ్చర్యపోయి ఘంటమో చేతిలోది ములుగర్రయో వ్రాసెడిది భాగవతమో లేక సేద్యమో నిలకడ ఇంటిలోనో పంట పొలాలనో కూర్చొనిది మంచెలోనో లేక ఇంటిలోనో కలమా హలమా నీకు ఇది ప్రియం బగున్ అన్నారు. కాయలు కాచిపోయినవిలే అరిచేతులు వ్రతఘంటపున్ రాపిడి చేత ఓ కవి కృషివలా నీ వ్యవసాయ దీక్ష కాహాయని ఇంతలేసి కనులు అర్పక చూసిరిలే దివౌకసుల్ అన్నారు. ఆయన ఆంధ్రీకరిస్తే చేతులు కాయలు కాసిపోయేట ఘంటం పట్టుకు రాస్తుంటే అంతటి మహానుభావుడు ఆయనకి పడకపోతే ఎవరికి పడతాయి ఆ పద్యాలు? ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదంచెందుకరంబు క్రిందకుట ఆపైనాకరంబుంటమేల్ కాదే రాజ్యము గిజ్జమున్ సతతమే కాయంబు నాపాయం. బలిచక్రవర్తి శుక్రాచార్యుల వారితో అంటాడు, ఏమండే ఆ చెయ్యి ఎటువంటి చెయ్యి? అదేం మామూలు చెయ్య? నిజంగా శ్రీ మహావిష్ణువే బ్రహ్మచారి రూపంలో వచ్చి నా దగ్గర 3 అడుగులు దానం పుచ్చుకోవడానికి చెయ్యి చాపి నేనిచ్చేవాణ్ణి ఆయన పుచ్చుకునేవాడు అయితే చరిత్రలో ఇప్పటి వరకు విష్ణువుకి దానం చేసిన వాడు ఉన్నాడా? నేనే ఉన్నాను నా దగ్గర చెయ్యి చాపితే. దీనివల్ల రాజ్యమే పోనివ్వండి, నా ఒంట్లో ప్రాణమే పోనివ్వండి, నేను లెక్క పెట్టనన్నాడు. ఏం చెయ్యి ఆ చెయ్యి? ఎక్కడ పడ్డాయో పోతన గారికి. ఆదిం శ్రీసతి కొప్పుపై, శ్రీసతి లక్ష్మీదేవి ఆవిడ బహుకాలంబు తపించి వ్రతములు పాటించి కామించి నీ మహనీయోజ్వల పాద రేణుకడ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనితే ఏమం బెమియున్ లేక ఈయహి నీపాద యుగాహింబళతే నేడశ్చద్భుతం ఈశ్వర అంటారు కలియమర్దనంలో. కొన్ని వేల సంవత్సరాలు తపిస్తే లక్ష్మీదేవికి విష్ణుమూర్తి యొక్క పాదములకు ఉండేటటువంటి ఒక రజోకణాన్ని ముట్టుకునే అధికారం కలిగింది. అటువంటి లక్ష్మి అందరూ ఆవిడ క్రీగంటి చూపు పడాలని కోరుకుంటే ఆవిడ ఎప్పుడు ఆయన తనని చూడాలని కోరుకుంటుంది. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, అమ్మవారి తల మీద చెయ్యి వేసే చెయ్యది ఆ శ్రీ మహావిష్ణువు యొక్క చెయ్యి. ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అమ్మవారి ఒంటి మీద నిమిరే చెయ్యి. తనువుపై అంశోత్తరీయంబుపై, అమ్మవారి కొంగు పట్టుకునే చెయ్యి. కొంగు పట్టుకున్నాడని ఎక్కడుంది? గజేంద్ర మోక్షంలో సిరికింజప్పడు శంఖచక్రయుగమున్ చేదో ఈ సంధింపడే పరివారంబును జీరడభ్రగపతిన్ మన్నింపడ ఆకర్ణికాంతరధమ్మిల్లము చొక్కనొత్తడు వివాద ప్రోద్ధిత శ్రీకుచోపరి చేలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహి. లక్ష్మీదేవి కొంగు విడిచిపెట్టకుండా పరిగెత్తుకెళ్ళాడు ఉందిగా. అడిగెదనని కడువడిదను అడిగిన తన మగడు నుడువడని నెడయడగున్ వెడవెడ సిరిముడి దడబడ నడుగిడు నడుగెడదు జడిమ నడుగిడు నెడలన్నని పోతన గారి అంగీకరించారు. ముందు లక్ష్మి వెనక విష్ణువు పరిగెడుతుంటే కాళ్ళల్లో కాళ్ళు పడిపోతాయని ఆ తల్లి ఎంత బెంగెట్టుకుందో తప్ప ఆగకుండా పరిగెత్తింది ఆ తల్లి ఆ రోజున విష్ణువు చేత. అందుకని ఆదిన్ శ్రీసతి కొప్పుపై, తనువుపై, అంశోత్తరీయంబుపై, పాదాబ్జంబులపై. పాదాబ్జంబులపై అంటే కాళ్ళు పట్టుకున్నాడు ఆయన. ఇదేంటి లక్ష్మీదేవి కాళ్ళు పట్టుకున్నట్లుగా ఉంది ఏమిటి అంటే, లక్ష్మీదేవి ఒకరు సత్యభామ ఒకరు కాదు కదండి. ఒకప్పుడు పట్టుకున్నాడుగా సత్యభామ కాళ్ళు. జలజాతాసన వాసవాది సురపౌజాభాదనంబై తనచ్చులతాంతాయుధు కన్న తండ్రి శరమచ్చో వామ పాదంబునం తొలగంత్రో చలతాంగి అట్లు యగునాథుల్ నెరముల్ చేయ బేరలకం చెందిన కాంతలిందు నుచిత వ్యాపారముల్ నేర్తురే. ఎడంకాలతో తన్ని అవతల బారేసింది కృష్ణ పరమాత్మ కిరీటాన్ని. నన్ను భవదీయ దాసుని మనంబునకి నెయ్యపూన్కి అని ఆవిడ కాళ్ళు 2 గట్టిగా పట్టుకున్నాడా లేదా ఆ రోజున? పట్టుకున్నాడు. కాబట్టి పాదాబ్జంబులపై, కపోలతటిపై ఆవిడ బుగ్గలు నిమిరే చెయ్యి. పాదాబ్జంబులపై, కపోలతటిపై, పాలిండ్లపై నూత్న మర్యాదం చెందుకరంబు. నూత్న మర్యాద అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా అండి? నేను గోపాలకృష్ణ గారి మీద చెయ్యేశాను అనుకోండి,
గోపాలకృష్ణ గారు రండి అన్నాను అనుకోండి, వస్తున్నాను గురువుగారు అని ఆయన కూడా వేశారనుకోండి, నా మర్యాద ఏమైనట్టు. నేను ఆయన మీద చెయ్యేస్తే గురువుగారు నా మీద చెయ్యేశారని ఆయన సంతోషించారనుకోండి, అది నూతన మర్యాద. నేను ఎన్ని మాటలు వారి మీద చెయ్యేస్తే అన్ని మాటలు ఆయన సంతోషిస్తే అది శిష్యధర్మం. అంతేగాని నేను చెయ్యేస్తే ఆయన చెయ్యేస్తే నూతన మర్యాదంచెందుకరంబు అంటే ఆయన ఆవిడ మీద చెయ్యేస్తారు కానీ ఆవిడ కూడా ఆయన మీద చెయ్యదు. నూతన మర్యాదంచెందుకరంబు క్రిందగుట, అటువంటి చెయ్యి కిందకెడుతోంది. ఆపై నా కరంబుంటమేల్, నేను ఇచ్చేవాడిని ఆయన పుచ్చుకునేవాడు. లక్ష్మీపతి, ఇంతకన్నా ఏం కావాలా? కాదే రాజ్యము గిజ్యమున్ సతతమే కాయంబు నాపాయమే. ఈ మాటలు చెప్పావంటే నీ ఐశ్వర్యం పోతుంది సుమా అన్నాడు శుక్రాచార్యుల వారు. పోయినా పర్వాలేదన్నాడు. పిలిచాడు, రమ్మా మానవ కొత్తమ లిమ్మా నీ వంచితంబు లేదనకెత్తున్ చెమ్మా అడుగులగిటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయన్, కాళ్ళు కడిగి మరీ దానం చేస్తానన్నాడు. నిన్ననేగా మీతో విజ్ఞాపన చేశా. సనాతన ధర్మంలో దానము అంటే ఇచ్చేవాడు గొప్పవాడు కాదు, పుచ్చుకున్నవాడు గొప్పవాడా ఇచ్చేవాడు గొప్పవాడా అంటే పుచ్చుకున్నవాడి కన్నా ఇచ్చేవాడే తక్కువ. ఎందుకంటే విష్ణు స్వరూపంతో పుచ్చుకుని మీకు ఉత్తమ గతులు కల్పిస్తాడు కాబట్టి. కాబట్టి ఇప్పుడు నీకు ఇస్తాను రమ్మని బంగారు పళ్ళెం పెట్టాడు. అందులోకొచ్చి బ్రహ్మచారి అయినటువంటి కృష్ణ పరమాత్మ, బ్రహ్మచారి అయిన శ్రీ మహావిష్ణువు వామనమూర్తిగా నిలబడ్డారు. ఈ ఘట్టమే శ్లోకమైంది, మీకు ఎదర చూపిస్తాను. ఇప్పుడు వింధ్యావళి నీళ్లు పోస్తోంది. శుక్రాచార్యుల వారు అయ్యో శిష్యుడికి రాజ్యం పోతుందేమోనని దాని తొండానికి అడ్డుపడ్డాడు నీళ్ల పడకుండా. వచ్చిన వామనమూర్తి బ్రహ్మచారి కదండి, చేతిలో దర్భలున్నాయి. ఆ కలశ నీరు పడగనీక కలశరంధ్రంబు కడ్డంబుగానున్న ఒక దర్భ తీసి ఒక్క పోటు పొడిచారు. ఏకనేత్రుడయ్యనతడు, ఓ కన్ను పోయింది శుక్రాచార్యుల వారికి, ఒంటికంటి వాడు అయిపోయాడు. ఇప్పుడు పోతన గారు చేసినటువంటి పద్యం కేవల కథావర్ణనం కాదు, ఆయనకి రామానుగ్రహంతో దర్శనమైంది. బలిదైత్యేంద్ర కృతద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచయోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా షాదమున్ నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్ అన్నారు ఆయన. బలిదైత్యేంద్ర కరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతాక్షుడు సాచ యోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్. ఆ బలిచక్రవర్తి కాళ్ళు కడుగుదామని ప్రయత్నం చేస్తూ ఇలా కాళ్ల వంక చూసి ఆయన చిన్ని పాదముల మీద చేతులు పెట్టి కడుగుతున్నప్పుడు ఆ పాదముల మీద తిలకపు బొట్టు కనపడింది. ఎక్కడదా తిలకపు బొట్టు? బ్రహ్మచారిగా అంటే ఆవిడ నిత్యానపాయనీం నిరవద్యాం దేవదేవ దివ్య మహిషీం అఖిల జగన్మాతరం అస్మన్మాతరం అశరణ్య శరణ్యాం అనన్య శరణ శరణమహం ప్రపద్యే అని కదా గద్య. ప్రతిరోజు అమ్మవారు శ్రీ భర్తకి తన లలాటమునందు పెట్టుకున్నటువంటి బొట్టు పాదములకు తగిలేటట్టుగా వంగి నమస్కరిస్తుంది. నమస్కరించడం వల్ల ఆవిడ లలాటమునందున్న బొట్టు ఆయన పాదముల మీద ముద్రగా పడుతూ ఉంటుంది. ఈయన బ్రహ్మచారిగా ఉన్నా ఆవిడ నిత్యానపాయిని నమస్కరించకుండా ఉండదు. అందుకని ఆవిడ వచ్చి నమస్కరించింది. నమస్కరించడంలో లక్ష్మీదేవి నుదుటలో ఉన్న బొట్టు వామనమూర్తి పాదం మీద కనపడింది అన్నారు పోతన గారు. చిత్రం ఏంటంటే సౌందర్యలహరి చేస్తూ శంకర భగవత్పాదులు అన్నారు, అమ్మా నీ అవయవాలన్నీ కుసుమ కోమలంగా ఉన్నాయి కానీ నీ మోచిప్పలు మాత్రం గరుకు తేలిపోయాయమ్మా అన్నారు. ఎందువల్ల అంటావేమో తల్లి, రాజన్మత్తమరాళమందగమనాం రాజీవ పత్రేక్షణాం రాజీవ ప్రభవాదిదేవ ముకుటై రాజత్పదాంబూరుహాం రాజీవాయుత పత్రమండిత కుచాం రాజాధిరాజేశ్వరీం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ తల్లి సింహాసనం మీద కూర్చుని ఉండగా అమ్మా సభలోకి పరమశివుడు విజయం చేస్తున్నాడని చెప్తారట. తల్లి గబగబా లేచి శంకరుడికి ఎదురెడుతుంది. వెళ్ళి శంకరుడు కనపడగానే ఎన్ని మాటలు కనపడితే అన్ని మాటలు కూడా తల్లి మోకాళ్ల మీద వంగి తన లలాటము శంకరుడి యొక్క పాదములకు తగిలేటట్టుగా నమస్కారములు చేసి చేసి చేయడం వల్ల అమ్మా నీ మోచిప్పలు గరుకు తీలిపోయాయమ్మా అన్నారు శంకరాచార్యులు. ఎంత పాతివ్రత్యమో చూడండి నా తల్లిది. అలా బలిదైత్యేంద్రకరద్వయీ కృతజల ప్రక్షాళన వ్యాప్తికిం జలజాతక్షుడు సాచ యోగి సుమనః సంప్రార్థిత శ్రీదమున్ కలితానమ్ర రమాలలాట పదవీ కస్తూరికా చాదమున్.
పెట్టుకునే బొట్టు కస్తూరి బొట్టు పెట్టుకుంటారు. కస్తూరీ జలకంచితేందు విలసత్ప్రోద్భాసి పాలస్థలిం అని కర్పూరద్రవ మిశ్ర చూర్ణ కపురామోదోల్లసద్వీటికాం లోలాపంగ తరంగ తైరిచి కృపాసారైర్ నతానందినీం శ్రీశైల స్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే అని కదా. కస్తూరి కర్పూరం మొదలైనవి కలిపి బొట్టు పెట్టుకుంటారు. కాబట్టి ఇప్పుడు వామనమూర్తి పాదముల మీద అమ్మవారి లలాటమునందు పెట్టుకున్నటువంటి కస్తూరి బొట్టు కనపడుతోంది. దానితో పాటుగా ఇది శంకర భగవత్పాదులు పరిమళ పరిభోగ సచ్చిదానందే అన్నారు. దానితో పాటు ఏం కనపడుతున్నాయి? వేదములను అందెలుగా ధరించి ఋషుల చేత పూజింపబడినటువంటి తామర పూల యొక్క వాసన ఆ పాదములకు పట్టేసింది. ఎందుకని? మీరు చాలా కాలం పరిమళభరితమైనటువంటి వస్తువుని, సహజ సుగంధమున్న వస్తువుని ఒక వస్త్రానికి మూట కట్టారనుకోండి, ఆ వస్తువుకి ఆ వాసన అంటుకుపోతుంది. తీసుకొచ్చి ఇంగువ ఒక బట్టకి మూట కట్టారనుకోండి, ఆ ఇంగువ వాసన బట్టను పట్టేస్తుంది. ఆ పాదములు తామర పూల వాసనని పొందేసేయట. ఆ పాదములు తామర పూల వాసన వస్తుంటాయిట. ఎందుకు వస్తుంటాయి అంటే ఎప్పుడూ తామర పూలతో పూజ ఆయనకి. ఋషులందరూ తెచ్చి తామరపూలు వేస్తుంటారు. ఎప్పుడూ తామరపూలు పాదాల మీద ఉండిపోయి అందున తామరపూలు కొంచెం చమాయింపుతోటి లోపల నీటి చుక్కతో ఉంటాయి. అందున తామర పువ్వుకు ఉండేటటువంటి లక్షణం ప్రత్యేకించి నల్ల తామర మీరు ఇలా విప్పి చూశారనుకోండి రేకుల్ని, కంటికి చలువతనంతో లోపల నీటి బిందువులు ఉంటాయి. అందుకే శంకరులు సౌందర్యలహరి చేస్తే దృశాద్రాఘీయస్యా దరదళిత నీలోత్పల రుచాదవీయాంసం దీనం అంటారు. దరదళిత నీలోత్పల రుచ, అందులో నల్లటి కాంతి చల్లటి బిందువులు ఉంటాయి. ఈ చల్లటి బిందువులు ఆ తామర పూలు ఎన్ని వేల సంవత్సరముల నుంచి పూజింపబడుతున్నాయో. నలినామోదము రత్ననూపురము నానావేదమున్ పాదమున్, ఆ వేదములే రత్న నూపురములై పాదములకు పట్టి ఉండగా ఋషుల చేత పూజింపబడిన తామర పూల చేత ఆ పాదములు తామరల వాసనలను వెదజల్లుతున్నాయి. అటువంటి పాదములను కడిగాడు. విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిందాస్యామి యంచున్ క్రియాక్షిప్రుండైదనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసె భువనం వాశ్చర్యమం పొందగాను. ఆయన్ని విప్రాయ ప్రకటవ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే, దానం ఎలా చేయాలో చెప్తున్నారు పోతన గారు. విప్రాయ, ఓ బ్రాహ్మణుడా, ప్రకటే విప్రాయ విష్ణుస్వరూపాయతే, సాక్షాత్తు విష్ణుస్వరూపుడిగా నీకు దానం చేస్తున్నాను. భవతే విష్ణుస్వరూపాయతే తత్ప్రామాణ్య విధే త్రిపాదస్య ధరణిం దాస్యామి అంశం, 3 అడుగుల నేల నీకు ధారపోసేస్తున్నాను అని త్రిపాదస్య ధరణిం దాస్యామి అంచున్ క్రియాక్షిప్రుండై ధనుజేశ్వరుండు వడుగున్ చేసాచి పూజించి బ్రహ్మప్రీతం అని ధారబోసే. బ్రహ్మ ప్రీతి పొందుగాక, బ్రహ్మము ప్రీతి పొందుగాక అంటూ నీటి ధార విడిచిపెట్టాడు. పోతన గారు అన్నారు, మునిజన నియమాధారను జనితాసుర యువతి నేత్ర జనకలధారన్ ధనుజేంద్ర నిలాధారను ఆ శ్రీ మహావిష్ణువు కొనియ బలి వివర్జిత ధారన్ అన్నారు. ఆ ధార నీటి ధార 3 అడుగులు ఇచ్చిన ధార కాదది. అది ధనుజేంద్ర నిరాధార, ఇంకా బలిచక్రవర్తి నిరాధారం అయిపోయేట్టుగా చెయ్యగలిగిన ధార. అది జనితాసుర యువతి నేత్ర జలకలధారన్, ఇంకా రాక్షసకాంతల కన్నుల వెంట ధారలు కారేటట్టు చెయ్యగలిగిన ధార. మునులకు, సత్పురుషులకు, దేవేంద్రుడికి సుఖాన్ని ఇవ్వగలిగినటువంటి ధార. అటువంటి ధారని విష్ణువు గ్రహించారు అన్నారు. ఇప్పుడు 3 అడుగులు ఇచ్చేశాడు కదండి. బ్రతుకువచ్చుగాక బహువిధంబులనైన వచ్చుగాక లేమి వచ్చుగాక జీవధనములైన చెడుగాక పడుగాక మాట మీర లేడు మానసనుడు అన్నాడు. అతిశయం ఇచ్చేశాడు 3 అడుగులు. ఇచ్చేస్తే ఆయన కొలిచి చూసుకోవాలిగా. వెంటనే ఆయన ఒక పాదంతో భూమినంతటినీ కొలిచేశాడు. ఒక పాదాన్ని పైకెత్తి ఆకాశ మండలాన్ని కొలవాలి. అది పైకి వెడుతున్నప్పుడు ఎలా పెరిగారో చెప్పవలసి వచ్చింది. ఆ పెరుగుతున్నప్పుడు పద్యం పడాలి. అది ఎంత కష్టపడితే పడుతుందండి. ఎన్ని పద్యాలు అయ్యారు అక్కడ అసలు. పోతన గారి సహజ పాండిత్యం, మహానుభావుడికి రామచంద్రమూర్తి కృప. ఇంతంతై వటుడింతయై మరియు తానింతై అభోవీధిపై అంతై చంద్రునకంతయై ధ్రువునిపై అంతై మహర్వాటిపై అంతై సత్యభుతోన్నతుండగుతు బ్రహ్మాండాంత సంవర్ధి.
ఇప్పటికీ మనం ఎవరైనా పెరిగిపోతుంటే ఇంతంతై వటుడు ఇంతయ్యి అంటాం. ఇంతంతై వటుడు ఇంతయ్యి మరియు తానింతై అభోవీధిపై అంతై చంద్రునకంతయ్యి ధ్రువునిపై అంతై అలా పెరిగిపోతూ ఒక్కొక్క లోకాన్ని దాటి వెళ్ళిపోతూ కొలిచేస్తున్నారు. చిత్రం ఏమిటంటే అలా పెరిగిపోతున్నారంటే ఏమర్థం అవుతుంది? అందుకని పెరగకుండా ఉన్నదాన్ని ఒకదాన్ని చూపించి పెరుగుతున్న ఈయన్ని చూపించారు పోతన గారు. సూర్యబింబం ఆకాశంలో ఉంది, అది గుండ్రంగా ఉంది. వామనమూర్తి భూమి మీద ఇంతున్నారు. ఈయన పెరిగితే ఎలా ఉందో చూపించారు. రవిబింబంబుపమింప పత్రమగు ఛత్రమై శిరోరత్నమై శ్రవణాలంకృతియై గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థల ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుతోంది. ఆ సూర్యబింబం ముందైన పెరుగుతుంటే రవిబింబంబుపమింప పాత్రమగు ఛత్రమ్మై గొడుగులా ఉంది, ఇలా గుండ్రంగా. అన్ని గుండ్రాలే, మళ్ళీ సూర్యబింబం గుండ్రంగా ఉండేది గుండ్రంగానే కనపడాలి. ఉపమింప పాత్రమగు ఛత్రమ్మై శిరోరత్నమై శ్రవణాలంకృతి గళాభరణమై సవర్ణ కేయూరమై చెవిమత్ కంకణమై కటిస్థలి ముదంచద్ఘంటయై నూపుర ప్రవరంబై పదపీఠమై. ఆఖరికి ఆ సూర్యుడు అక్కడ వాడు గొడుగ్గా ఉన్నవాడు ఇక్కడికి పాదాల కిందకి పీఠంగా వచ్చాడు. అంటే ఈయన ఎలా పెరిగారో చూడండి. పదపీఠమై వటుడుతా బ్రహ్మాండము నిండుచోన్, బ్రహ్మాండాలన్నీ నిండిపోయి కొలిచేశాడు. రెండవ పాదం కొలిచేస్తుంటే అబ్బో అందరూ ఉత్సాహపడిపోయి దేవతలందరూ బయటకు వచ్చారు. అబ్బా శ్రీమన్నారాయణుడి పాదం పైకొస్తోంది. ఈ గడబిడకి ఎక్కడో తపస్సమాధిలో ఉన్న బ్రహ్మగారు ఉలిక్కిపడి పైకి లేచి వచ్చారు. ఏమిట్రాయి అల్లరంతా మీదన్నారు. ఏమిటి అల్లరంటా ఏమిటి, నిన్ను కన్న తండ్రి నాభికమలంలోంచి పుట్టావుగా, అదిగో మీ నాన్నగారి పాదం వస్తోందన్నారు. నాన్నగారు వస్తే ఏం చేయాలి కొడుకు? నాన్నగారికి ఎదురెళ్ళి కాళ్ళు కడగాలి, అది పుత్రధర్మం. తండ్రికి ఎదురెళ్ళి నీళ్లు పట్టుకెళ్ళి కాళ్ళు కడగాలి. అది కానీ చెయ్యలేదనుకోండి కొడుకు, తండ్రి నిరసింపబడ్డాడు అని గుర్తు. అందుకని ఇప్పుడు ఆయన ఏం చేయాలి? గబగబా కాళ్ళు కడగాలి కదా. ఎదురెళ్ళమ్మా దేవుడు అనుకోకుండా నాన్నగారు వచ్చేసారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తను పుట్టిల్లిదే నంచు ఆ బ్రహ్మగారు జలజాతాక్ష నుండు ఆ పాదములను గబగబా తన కమండలూదకములను చల్లించి తత్పాద చేచనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభం. ఆయన గబగబా పైకొచ్చేస్తున్నటువంటి పాదం మీద తన కమండలంలో ఉన్నటువంటి నీళ్లు పోసి కడిగేశాడు. కడిగేటప్పటికి బ్రహ్మగారి కమండలంలో నీళ్లు శ్రీమన్నారాయణుడి పాదం మీద పడి కడిగితే అది ఆకాశగంగగా ప్రవహించింది పైన. కాబట్టి కనపుట్టిల్లిద పొమ్మటంచునజుడు తన్నాభి పంకేరుహంబు నిరీక్షించి నటించి ఉన్నత పదంబుంగంచి తత్పాద శేచనముంచేస కమండలూదకములను చల్లించి తత్తోయముల్ వినివీధిన్ ప్రవహించే దేవనదిగా విశ్వాత్మ కీర్తి ప్రభన్. విశ్వాత్మకుడైనటువంటి శ్రీ మహావిష్ణువు యొక్క కీర్తి ప్రభల చేత సాక్షాత్తు చతుర్ముఖ బ్రహ్మగారి కమండలంలోని నీటి చేత కడగబడినటువంటి ఆ పాదోదకం ఆకాశగంగగా ప్రవహించింది. బలిచక్రవర్తి మాట ఏమో గాని శంకరాచార్యులు వారు దీన్ని తీసుకుని అన్నారు, దివ్య ధునీమకరందే అన్నారు. అక్కడికి రండి, దానికోసం అంత దూరం వెళ్లాల్సి వచ్చింది. అయిపోయింది. దివ్య ధునీమకరందే, ఈశ్వరా మీ పాదముల యందు ఆ దివ్య ధుని ఉన్నది. ఇప్పుడు ఎక్కడైనా ఆకాశగంగా అన్న శబ్దాన్ని ఆయన వాడారా? వాడలేదు. ఎందుకని? ఇది ఎక్కడ పుట్టిందో ఎలా పుట్టిందో మీరు మననం చెయ్యాలని. మీరు దానికోసం చదవాలి, వినాలి. వింటే మీ కార్యం పూర్ణమైపోతుంది. ఇది విన్నారనుకోండి, వామనమూర్తి కథ ఆకాశగంగ యొక్క ఉద్భవము విన్నంత మాత్రం చేత తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. కాబట్టి ఇప్పుడు షట్పదీ వింటున్నటువంటి ప్రయత్నం ఏదుందో అది పూర్తవుతుంది. షట్పదీ ప్రయత్నం ఏమిటి? ఈశ్వరుణ్ణి చేరడమే. ఆ ప్రయత్నం పూర్తవడానికి శంకరాచార్యుల వారు అనుగ్రహించినటువంటి అద్భుతమైన తీరు. ఇప్పుడు అది దివ్య ధునీమకరందే. ఒక పద్మములో తేనె ఎలా ఉంటుందో అలా శ్రీపతి మీ పాదముల యందు మకరందముగా ఆకాశగంగ ఉన్నది. ఇప్పుడు ఈ ఆకాశగంగ ఉంటే మీకొచ్చే ప్రయోజనం ఏమిటి? తేనె ఎక్కువ తాగారనుకోండి వేడి చేస్తుంది, తేనె ఎక్కువ తాగారనుకోండి మత్తు వస్తుంది, తేనె ఎక్కువ తాగారనుకోండి మగత వస్తుంది, తేనె ఎక్కువ తాగారనుకోండి అది వ్యసనం అవుతుంది. కానీ ఆకాశగంగలో మునిగిన, ఆకాశగంగ తాగిన, ఆకాశగంగని సేవించిన, ఆకాశగంగని తలుచుకున్న
మీకు వెంటనే వచ్చేది ఏది అంటే ఈశ్వరుడి యొక్క కటాక్షమే కలుగుతుంది. శంకర భగవత్పాదులు భజగోవిందం చేస్తూ భగవద్గీత కించిదీత గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ అన్నారు. భగవద్గీతలో ఒక్క శ్లోకాన్ని అర్థం చేసుకుని చదివిన కించిదీత గంగాజలలవ కణికాపీత, గంగానదీ జలములలో ఒక నీటి బొట్టుని తాగిన, గంగాజలలవ కణికాపీత సకృతపియేన మురారి సమర్చ, మనసారా ఒక్కసారి మీరు శ్రీ మహావిష్ణువుని పూజించిన, సకృతపియేన మురారి సమర్చ క్రియతే తస్య యమేన నచర్చ. యముడితోటి ఇంక చర్చ ఉండదు. చర్చ ఉండడం అంటే ఆయనతో మనకెందుకండి చర్చ? ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది అంటే ఆయన వచ్చి రమ్మంటాడు, మనమేమో అయ్యబాబా అదేంటంటే అప్పుడే రానండి అంటాం. అలా కుదరదులే అని ఆయన అంటాడు. ఈ చర్చ ఉండదంటే మీరు మాట్లాడక్కర్లేదు, మీరు వాదులాడక్కర్లేదు. అంటే ఆయనతో వాదులాడక్కర్లేదంటే మిమ్మల్ని శివపార్షదులో విష్ణు పార్షదులో తీసుకెడతారు. అంత శక్తి కలిగినది గంగాజలలవ కణికాపీత. ఒక్క గంగ నీటి బొట్టు తాగితే చాలు. రామాయణంలో వాల్మీకి మహర్షి గంగావతరణం చెప్తూ ఓ మాట అంటారు, భవాంగపతి తంతోయం పవిత్రమితి పస్పృశు అంటారు. అది గంగావతరణ సమయంలో పరమశివుడు యొక్క శరీరాన్ని తాకింది కాబట్టి పవిత్రమైనటువంటి గంగని ఒక్కసారి స్పృశిస్తే తాను ఊర్ధ్వలోకాలు పొందుతామని, పాపాలు పోతాయని అందులో మనకు వేశారు. భారతీయ ధర్మంలో, సనాతన ధర్మంలో గంగకి ఉన్నంత వైభవం మీకు ఏ నదికి లేదు. గంగే. గంగా స్నానమే. ప్రత్యేకించి కాశీగంగా అంటాం. కాశీగంగా అనేం లేదు. ఆ గంగే హరిద్వార్ వెళ్తే గంగ. మరి కాశీగంగని ఎందుకంటాం? గంగకి ప్రత్యేకత ఏమైనా ఉందా కాశీలో? ఇప్పుడు నేనున్నానండి, నేను కాకినాడ వెళ్తే ఓ ప్రత్యేకతను, హైదరాబాద్ వస్తే ఓ ప్రత్యేకత ఏమి ఉండవు. ఎప్పుడూ ఆ కోటేశ్వరరావే. ఆ గంగే హిమాలయాల్లో పుట్టింది, ఆ గంగే కాశీ వస్తుంది. ఆ గంగే త్రివేణి సంగమం దగ్గరికి ఎడుతుంది, ఆ గంగే హరిద్వార్ ఎడుతుంది. హరిద్వార్ గంగా, అలహాబాద్ గంగా అనరు, కాశీ గంగా అంటారు. ఎందుకనాలి? మీరు ఆలోచించండి. ఒక్కటే కారణం. కాశీ గంగా అని ఎందుకంటారో తెలుసా అండి? కాశీలో ఉన్న గంగ కాశీ పట్టణమునందు ప్రవహిస్తున్నటువంటి గంగలో స్నానానికి అంత ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే, గంగ ఉత్తర దిక్కున పడి బిందు సరోవరంలో దక్షిణ దిక్కుకి ప్రయాణం చేస్తుంది. మనందరం కూడా అనేక యోనులలోంచి బయటికి వచ్చి దక్షిణ దిక్కుకి ప్రయాణం చేస్తాం. దక్షిణ దిక్కుకి యమధర్మరాజు అధిదేవత. అంటే ఈ శరీరాలు పడిపోయి శ్మశానానికి వెళ్ళిపోతుంటాం, వెళ్ళిపోయి మళ్ళీ పుడుతుంటాం. పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే చయనం జిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పాహిమురారే. రవీంద్రనాథ్ ఠాగూర్ గీతాంజలి చేస్తూ ఒక మాట అంటారు, జనన మరణములు ఇటువంటివి అన్నదాని గురించి చెప్తూ ఆయన ఒక అద్భుతమైన మాట వాడారు. ఒక తల్లి ఒక పసిపిల్లవాడిని ఇటు తొడ మీద పడుకోపెట్టుకుని తన కుడి చేతి వైపు ఉన్న స్తన్యాన్ని వాడి నోటిలో పెట్టి పాలిస్తుంటే పిల్లవాడి కడుపు నిండలేదని గమనించినటువంటి తల్లి ఈ స్తన్యము నుంచి పిల్లవాడిని ఎడమ తొడ మీద పడుకోపెట్టుకుని ఎడమ స్తన్యాన్ని నోటిలో పెట్టడానికి మధ్యలో ఉన్న వ్యవధి ఎటువంటిదో ఈ శరీరాన్ని వదిలి ఆ శరీరంలోకి వెళ్ళడం అటువంటిది అన్నారు. జాతస్య హిధ్రువో మృత్యు పునర్జన్మ ధ్రువస్యచ. పుట్టినవాడు మరణించక తప్పదు, మరణించినవాడు పుట్టక తప్పదు. కాబట్టి గంగ ఉత్తర దిక్కున పుట్టినా దక్షిణానికే వెళుతుంది. దక్షిణానికి వెళ్ళిన గంగ ఎక్కడ మళ్ళీ ఉత్తరానికి తిరిగిందో తెలుసా అండి? కాశీ పట్టణంలో తిరిగింది. అంటే ఏనాడు మళ్ళీ మీ జన్మ మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితిని పొందేటటువంటి ప్రదేశమో అది కాశీ. అందుకని గంగ కాశీలో ఉత్తరానికి తిరిగింది. అందుకని కాశీలో గంగా స్నానానికి ఖ్యాతి అందుకు వచ్చింది. అదేమిటంటే ఆ స్థలానికి అంత శక్తి ఎక్కడదని మీరు అంటారేమో. శ్రీనాథుడు కాశీఖండం చేశాడు. అందులో ఒక అద్భుతమైనటువంటి మాట, నేను ఎప్పుడు చదివిందో స్ఫురణలో ఉందో లేదో నాకు తెలియదు కానీ రామకృష్ణ పరమహంస దివ్య దర్శనమే చేశారు. అందులో వెళ్ళిపోతున్నటువంటి ప్రతి ప్రాణికి పరమేశ్వరుడు మోక్షం ఇస్తాట. అక్కడ మేము కాశీ వెళ్ళాం మా గోపాలకృష్ణ గారి నాయకత్వంలో. వెళుతుంటే నా సామిరంగా ముందంతా వ్యాన్ల మీద శవాలే. హెడ్లైట్ల కాంతిలో చూస్తే ఓహో శవాలు వెళ్ళిపోతుంటాయి. అన్నిటినీ కాశీ తెచ్చి కాల్చేస్తుంటారు. ఎందుకని అంటే ప్రాణోత్క్రమణం అయ్యేటప్పుడు ఉండేటటువంటి బాధ సామాన్యమైన బాధ కాదు. ఆ ఊపిరి అందక పీలుద్దామన్నా ఇంకా ఊపిరి లోపలికి వెళ్ళక కొట్టుకుంటుంటే కాశీ పట్టణంలో ప్రాణం పోతుంటేట
పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ తూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మేనునిగురు ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థము పాలాగ్రమున తీర్చు భసితరేక దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ అప్పుడు పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ అన్నారు శ్రీనాథుడు. కాశీఖండం చేస్తూ ఎంత గొప్ప మాట అండి, నిజంగా కాశీలో ఎందుకు మోక్షం వస్తుందో చెప్పారు. పాలిండ్లు కదలంగ పసిడిపయ్యద వీచు అచలాధిపుని కూర్మి ఆడుబిడ్డ. అచలాధిపుడు అంటే హిమాలయ పర్వతం. ఆయన యొక్క ఆడుబిడ్డ అంటే హైమవతి పార్వతీదేవి ఊపిరి అందక కొట్టుకుంటున్న వాడి దగ్గరికి గబగబా వచ్చి వాడి తన తొడ మీద పెట్టుకుని సేద తీరుస్తుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మీనునిగురు. గంగమ్మ సాకార రూపాన్ని పొంది వచ్చి చల్లటి చేత్తో ఇలా నిమురుతుందిట. ప్రత్యక్షమై వచ్చి భాగీరథీ గంగ మృదుల హస్తము సాచి మీనునిగురు. భూత్కారమునరించి తొండంబు ముక్కున శిఖరారావంబు జిలుకు డుంఠి. ఈ ముక్కులోంచి ఊపిరి అందక కొట్టుకుంటుంటే డుంఠి గణపతి వచ్చి తన తొండాన్ని ఇలా చాపి, ఏనుగు తొండం చివర చల్లగా ఉంటుంది, ఆ చల్లటి తొండాన్ని ముక్కు దగ్గర పెట్టి ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊపిరి అందిస్తారట. ఆ ఊపిరి అందక భయపడిపోతుంటే ప్రథమోత్తముండు భృంగి భయరక్షణార్థంబు పాలాగ్రమున తీర్చు భసితరేఖ. ఆ ప్రథమోత్తముడైనటువంటి భృంగి గబగబా వచ్చి నీకేం భయం లేదయా అని విభూతి రేఖలు పెడతాట లలాట భాగమనందు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెళ్ళి ఇంకా ఏమి మాట వేసేశాడండి శ్రీనాథుడు. పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ. మామూలు నిద్రకి మాగన్ను పెడితే లేపుతారు, పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ ఇంకా పెద్ద నిద్రకి మాగన్ను పెడుతున్నాడు అంటే లేవడం. అటువంటి మాగన్ను పెట్టేటటువంటి సమయంలో నాగం పాశంచ ఘంటాం ప్రళయుతవహం సాంకుశం వామ భాగే ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం అని కదా. మా స్వామి ఎక్కడుంటే అక్కడే సుగంధ పరిమళాలు ఉంటాయి. మంచి వాసనలతోటి శంకరుడు గంటలు మోగుతుండగా వస్తాట. వచ్చి ఒక మోకాలు ఉంచి కుడి మోకాలు భూమి మీద ఆంచి రెండు చేతులు ఇలా పెట్టి ఆయన కుడి చెవి దగ్గరికి వంగి, ఎవరు చంద్రోద్భాసిత శేఖరే స్మరహరే గంగాధరే శంకరే సర్పైర్భూషిత కంఠకర్ణ వివరే నేత్రోద్ధ వైశ్వానరే దంతిత్వకృత సుందరాంబరధరే త్రైలోక్యసారే హరే మోక్షార్థం కురుచిత్త వృత్తిమవలాం అంతయిస్తు కింకర్మభి అని శంకర భగవత్పాదులు స్తోత్రం చేసిన మహానుభావుడు. ఆ శంకరుడు వచ్చి రెండు చేతులు భూమి మీద పెట్టి నోరు ఆయన కుడి చెవి దగ్గర పెట్టి నాన్న నువ్వేం భయపడకని తారకాన్ని చెప్తాట. ఆయన తారకాన్ని చెప్తే ఆయన వంక చూస్తూ పార్వతీదేవి వంక చూస్తూ వాడు కూడా తారకం పలుకుతూ శంకరుడిలోకి ఐక్యమైపోతాడు. దక్షిణ శృతి మీదుగా ధాత్రి తెల్లి పెద్ద నిద్రకు మాగన్ను పెట్టువేళ పంచజనులకు తారక బ్రహ్మ విద్య అభవుడు ఉపదేశమునరించునప్పుడు కాశీ. ఆ కాశీ గంగ రెండు అంత అవినాభావ సంబంధం. అటువంటి కాశీ పట్టణంలో ఉన్న గంగ కేవలము నది కాదు, ఆవిడ ఎంతో మందికి కనపడింది గంగ. పరీక్షిత్ భాగవతంలో ప్రాయోపవేశం చేస్తూ పిలిచాడు. అమ్మా అని పిలిచిన నరు పొమ్మా అని ముక్తి కడకు బుత్తువట. లిమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని పిలిచాడు. అందుకే గంగాష్టకం చేశారు శంకరాచార్యులు వారు గంగ మీద. ఏ నదికి లేదు అష్టకం. అని నేను కంచికామకోటి పీఠానికి వెడితే శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు ఓ మాట అన్నారు. ఏమయ్యా కోటేశ్వరరావు, గంగకి హారతి ఉంది, తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి నీళ్లు తాగి బతుకుతున్నారు కదా, గోదావరికి ఎందుకయ్యా హారతి ఇచ్చి మీరు పూజ చేయకూడదు, మీరు కూడా చక్కగా గోదావరి మీద అష్టకం ఓ మంగళహారతో రాసి గోదావరికి పూజ మొదలెట్టండి అయ్యా అన్నారు. కాబట్టి గంగాష్టకం శంకర భగవత్పాదులే చేశారంటే మీరు చూడండి దానికి ఎంత శక్తివంతమైనటువంటి గంగో. కాబట్టి అటువంటి గంగ, ఆ గంగని పరీక్షిత్తంతటి వాడు అడిగాడు. అమ్మా అంటే చాలుట గంగ దగ్గరికి వెళ్ళి పొమ్మా అని ముక్తి కడకు బుట్టువట. గంగ ముక్తిని ఇచ్చేస్తుంది అంతే, పాపాలన్నింటినీ తనలోకి తీసుకుంటుంది ఆ తల్లి. అంత గొప్ప గంగ. అందుకని దివ్యధునీమకరందే, అందులో ఉన్న తేనె నిన్ను పాడి చేసేది కాదురా, మోక్షానికి పంపే గంగ. కాబట్టి అమ్మాయని పిలిచిన నరు పొమ్మాయని ముక్తి కడకు బుత్తువట.
లెమ్మా నీ రూపముతో రమ్మా నాకెదురంగ గంగ రమ్యతరంగా అని అడిగాడు. రమ్యమైన తరంగములతో ఉన్న ఓ గంగా పైకి లేచి అమ్మా నాకు కనపడవా అని అడిగాడు పరీక్షిత్. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? భీమపురాణము అని శ్రీనాథ మహాకవి చేశారు. అందులో నేను ఎప్పుడు చదివినో జ్ఞాపకం ఉన్నాయో లేదో నాకు స్ఫురణలో ఏదో ఈశ్వరానుగ్రహంలో గుర్తొస్తూ ఉంటాయి మధ్య మధ్యలో. అందులో ఆయన చమత్కారమైన మాట అన్నాడు. పరమశివుడికి ఒక్క భార్య అని ఎవడు చెప్పండి అని అడిగారు. 4 భార్యలు ఉన్నారు ఆయనకి. గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. రాణి 4 శంభునకు లోకనాయకునకు రాణివాసమ్ము శృంగార రసములమర అని, అనురాగ రసములమల. 4 భార్యలు పరమశివుడికి. అంటే భార్యతో సమానమైన స్థానమిచ్చి ఆయన గౌరవించినవి 4. గౌరి యొక్కతే, పార్వతీదేవి ఒకటి, ఆకాశ గంగ యొక్కతే, తల మీద పట్టాడుగా. అందుని గంగ అంటే శంకరుడికి అంత ఇష్టంట. గౌరిని ఎంత ప్రేమిస్తాడో గంగనంత ప్రేమిస్తాడు. గౌరి యొక్కతే, ఆకాశ గంగ యొక్కతే, కాశీ యొక్కటి, కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. కాశీపట్టణం అంటే ఆయనకు అంత ప్రీతి, దక్షిణ కాశీ అంటే అంత ప్రీతి. ఏది దక్షిణ కాశీ? మా జిల్లా దక్షారామం. దక్షారామ క్షేత్రంలో అలా అంటే తప్పేం లేదండి. అక్కడ అన్నం తిని అక్కడ నేల మీద బతుకుతున్నందుకు ఆ పాటి ప్రేమ లేకపోతే కృతజ్ఞుడైపోతాను నేను. కాబట్టి కాశీ యొక్కతే, దక్షిణ కాశీ యొక్కతే. దక్షిణ కాశీ అంటే దక్షారామం. దక్షారామాన్ని ఆయన భార్యలా చూస్తాట, అంత ప్రేమ. మీకు ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి? కొన్ని వేల సంవత్సరముల నుంచి పరమశివుడు కాంతాభోగం అనుభవించే ఏకైక క్షేత్రం దక్షారామం. అంత భోగస్థానం. అందుకే వ్యాసుడిని అక్కడికి వెళ్ళమన్నాడు అన్నం కోసం ఏడిస్తే. దక్షారామంలో ఇప్పటికీ ఏకాదశి తిథి అంటే అందరూ ఉపవాసం చేస్తారు. దక్షారామ క్షేత్రంలో మీరు ఇప్పటికీ వెళ్ళి అడగండి, ఏకాదశి నాడు ఏం చేస్తారో తెలుసా అండి? మామూలుగా తలుపులు వేసేస్తారు. రాత్రి 11, 12 అయ్యాక నిశ్శబ్దంగా అప్పుడు అందరూ అమ్మవారు పడుకుంది అన్న తర్వాత పరమశివుడి యొక్క ఉత్సవమూర్తిని పట్టుకుని భృంగిరిటి మొదలైనటువంటి వాళ్ళు ఆ రాచమేడ అంటారు, పైన ఉంటుంది, అక్కడి నుంచి కిందకి దిగొచ్చి మాణిక్యాంబ అమ్మవారి దేవాలయంలోకి వెళ్ళిపోయి తలుపేసేసుకుంటాడు. అంటే సానివాడకి వెళ్ళినట్టు. మాణిక్యాంబ ఆయన భార్యే. అంటే భోగం అనుభవించడంలో శంకరుడు అంత భోగం అనుభవించే ఏకైక క్షేత్రం దక్షారామం ప్రపంచంలో. అందుకే భోగం కావాలి, ఐశ్వర్యం కావాలన్నవాడు దక్షారామం విడితే సిద్ధిస్తుంది. అంత శక్తివంతమైన క్షేత్రం. మీరు ఎప్పుడైనా భీమఖండం చదివితే ఆశ్చర్యకరమైన విషయాలు మీకు అవగతమవుతాయి. దక్షారామంలో ఏదైనా ఉత్సవం చేద్దాము అని సంకల్పం చేస్తే, ఉత్సవం చేద్దామని సంకల్పం చేసి రేపు ఉత్సవం అనగా ఇవాళ రాత్రి బయలుదేరి వాయుదేవుని భార్య వచ్చి అదంతా కూడా కసవు చిమ్ముతుందిట, అంటే శుభ్రంగా తుడుస్తుంది. అప్పుడు సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి వచ్చి తేనెతో కల్లాపి చల్లుతుందిట. అటువంటి సమయంలో గంగానది తామ్రపర్ణితో కలిసి, ఆకాశగంగ తామ్రపర్ణి నదితో కలిసి వచ్చి ముత్యాలు పట్టుకొచ్చి ముగ్గులేస్తుంది దక్షారామంలో. చాలా మంది భక్తులు వస్తారు కాబట్టి అపవిత్రత లేకుండా ఉండాలని యమధర్మరాజు గారి భార్య ధూమోర్ణ అని ఆవిడ మహిషాన్ని పట్టుకొచ్చి దున్నపోతు నెత్తి మీద పళ్ళెం పెట్టి సాంబ్రాణి వేసి గుడంతా సాంబ్రాణి తిప్పుతుందిట. అంతమంది చేత సేవలు చేయించుకొని భోగం అనుభవించి ఉత్సవం జరిగే ఏకైక క్షేత్రం ప్రపంచంలో దక్షారామం. అటువంటి దక్షారామ క్షేత్రం శంకరుడికి భార్యాస్థానంతో సమానమైనటువంటి దక్షిణ కాశీ. నేను చెప్పట్లేదు, భీమపురాణంలో శ్రీనాథుడు చెప్పాడు. అంత గొప్ప క్షేత్రం దక్షారామం అని. అసలు నిజంగా భీమఖండంలో పిఠాపురం, తాపేశ్వరం, మండపేట, సర్పవరం వాటి గురించి ఆయన చేశాడు వర్ణనలు, అద్భుతమైన వర్ణనలు. అగస్త్యుడు మాట్లాడతాడు వ్యాస భగవానుడితోటి. అసలు నిజంగా శివారాధన గురించి మాట్లాడతాడు. అద్భుతం అన్నమాట అటువంటి గ్రంథరచన. కాబట్టి అంత గొప్పది ఆకాశగంగ. ఆకాశగంగ ఇక్కడ పడినప్పుడు భాగీరథి, పాతాళలోకానికి వెళ్ళినప్పుడు భోగవతి. అటువంటి గంగ పుట్టినది ఆయన పాదములయందు, శ్రీపతి పాదములయందు. ఈ పుట్టినటువంటి దివ్య ధునీమ కరందే ఇప్పుడు మీరు ఆయన పాదముల దగ్గర తల వంచి నమస్కరిస్తే, ఎక్కడ? ధ్యానమునందు.
నమస్కరిస్తే ఏమవుతుంది? ఉత్తర క్షణం మీకు గంగా స్నానం అబ్బుతుంది. గంగా స్నానం అబ్బితే ఏమవుతుంది? గంగలో మునిగినా, గంగ నీళ్లు తాగినా, గంగ చుక్క మీద పడినా ఉత్తర క్షణంలో మీ పాపములన్నీ నశించిపోతాయి. పాపం అంటే ఏమిటి? పాపం అంటే ఏదో అనుకోకండి. ఈశ్వరుణ్ణి చేరడానికి మీరు చేసేటటువంటి ప్రయత్నంలో మీకు వచ్చేటటువంటి ప్రతిబంధకములకు పాపమని పేరు. ఈశ్వరుణ్ణి చేరకుండా అడ్డొస్తుంది. ఏదో ప్రవచనం విందాం అనుకున్నారనుకోండి, ఆ రోజే ఏదో వచ్చిందనుకో, ఎవరో చుట్టాలు వచ్చారు, ఖచ్చితంగా ప్రతిబంధకమే. అందుకే పెద్దలు ఒక మాట చెప్తారు, ఎవరైనా గుళ్ళోకి వెడుతున్నారనుకోండి, మీరు వెళ్ళారనుకోండి, అరేరే మీరు వచ్చారా అన్నారనుకోండి, గుళ్ళోకి వెడదాం అనుకుంటున్నాను మీరు వచ్చారా అన్నారనుకోండి, మీరు వెంటనే ఏమనాలంటే నేను ఇక్కడే నించుంటాను, మీరు వెళ్ళి రండి అన్నారు. లేకపోతే నేను వస్తాను పదండి అన్నారు. గుడికి వెళ్ళేటప్పుడు మీరు కానీ వెనక్కి తీసుకెళ్లారో ఆయన పాపరూపం మీరు అని గుర్తు, ప్రతిబంధకంగా వచ్చారు. కాబట్టి అందుకే దేవాలయానికి వెళ్ళేటప్పుడు, ఈశ్వర కార్యం మీద వెళ్ళేటప్పుడు ప్రతిబంధకంగా నిలబడకూడదు ఎవరికి. కారణం ఏంటంటే మీ పాపము ఈశ్వర మార్గములో అడ్డుగా వచ్చి నిలబడితే దానికి పాపమని పేరు. ఇప్పుడు ఈ పాపము దేని చేత క్షయమవుతుంది? ఒక్క గంగా స్నానమే తీయగలదు. ఆ గంగా స్నానం అంత శంకర భగవత్పాదులు ఆ గంగానది స్నానానికి వెళ్ళి ఏమి పొంగిపోయారండి. ఆ గంగ అభిషేకం గురించి మానస పూజలో ఎన్ని చోట్ల ఆయన గంగ ప్రస్తావన చేస్తారో. అసలు గంగా శివుడు ఇద్దరు పర్యాయ పదాలు ఇంచుమించు అంతగా ఉంటుంది ఆ గంగ గురించి. సరోషా గంగాయాం అంటారు శంకరాచార్యులు వారు సౌందర్యలహరిలో. కాబట్టి అటువంటి ఆకాశగంగా నువ్వు శ్రీపతి పదార విందే, అబ్బో వెళ్ళటం లేదు అసలు, శ్రీపతి పదార విందే దివ్యధుని మకరందే. మీకు అర్థమైపోయింది అనుకుంటున్నాను, నేను వదిలేస్తున్నాను అక్కడ పైన. కాబట్టి ఆయన పాదముల యందు ఇలా తల వంచి నమస్కరిస్తే ఆకాశగంగలో మునుక వీసినట్టే మీ పాపములు పోయాయి. కాబట్టి పరిమళ పరిభోగ సచ్చిదానందే అది చేస్తే ఏమవుతుంది అంటే పరిమళ పరిభోగ సచ్చిదానందే. పరిభోగ రంగనాథుడు అంటారు. ఆయనకి చందన చర్చితుడు, ఎప్పుడూ చందనం రాస్తూ ఉంటారు. భోగము వేరు, పరిభోగము వేరు. శంకర భగవత్పాదులు ఏదైనా మాట వేశారు అంటే మీరు చాలా జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంటుంది. భోగము అంటే ఇప్పుడు బాగుండి తర్వాత బాగుండకపోవచ్చు. భోగము కాసేపటికి రోగం అవుతుంది. ఎందుకో తెలుసా అండి? రోజు అదే పనిగా ఏసీలో ఉన్నారనుకోండి, బ్రాంకైటిస్ వస్తుంది పడకపోతే. రోజు అదే పనిగా మామిడి పళ్ళు ఎక్కువ తినేశారనుకోండి, అజీర్తి చేస్తుంది. రోజు అదే పనిగా ఆవకాయ వేసుకుని కొత్త ఆవకాయ పెట్టారు కదా అని తినేశారనుకోండి, ఎసిడిటీ వస్తుంది. భోగము రోగముగా మారిపోతుంది. కాబట్టి భోగము భోగముగా మీరు అనుభవించడం కష్టం. లేదా మనసు ఏం చేస్తుందంటే భోగము ద్వేషముగా మారుస్తుంది. నేను మీకు తరచు చాలా మాటలు చెప్పాను. అబ్బా లడ్డా అండి అన్నాడు, తినవాయ్ ఒకటి పెట్టారు తిన్నాడు, ఇంకోటి తిను రెండు పెట్టారు, ఇంకోటి తిను మూడు పెట్టారు, ఇంకోటి తిను నాలుగు పెట్టారు, ఇంకోటి పెడితే ఏమంటాడు, మొహం వచ్చేసిందండి అంటాడు. ఇంకా చాలండి బాబా ఇదేంటి ఈ బ్లడ్ లేట్ ఇంకా నేను తినలేనంటాడు. తినవలసిందే నీకోసమే ఉండాను అని పెట్టానుకోండి, కక్కేస్తాడు వాడికి. సరికదా ఓ వారం రోజులు ఏమవుతుందంటే ఎవరైనా లడ్డనక్కర్లేదు లా అంటే పారిపోతాడు. శ్రీరామాయణంలో అరణ్యకాండలో మారీచుడు అంటాడు, రకారాదీని నామాని రామత్రస్తస్య రావణ రత్నాని చ రథాశ్చైవ మిత్రాస జనయంతిమే అంటాడు. ఎవరైనా నా దగ్గరికి వచ్చి రథం అందామన్నా రత్నం అందామన్నా రా అంటేనే పారిపోయాను, ఎందుకంటే తర్వాత మా అంటారేమో అని. అలా ఎవరైనా లా అంటే పారిపోతాడు, తర్వాత డూ అంటాడేమోనని. ఇప్పుడు భోగం ఏమైనట్టు? ఖేదంగా మారిపోయిందా లేదా? మీకు బాధగా మారిపోయిందా లేదా? భోగము రోగంగా మారిపోయిందా లేదా? కాబట్టి భోగము పరిభోగమయ్యే అవకాశం ఉంటుందా? అలా అనుభవించడం కుదురుతుందా? మీకు ఇష్టం ఉన్నా, ఇప్పటికి ఇష్టం ఉన్నా కాసేపటికి అబ్బా చాలే అంటుంది. మళ్ళీ ఓ 15 రోజులు పోతే మళ్ళీ సిద్ధం, అది వేరు విషయం అనుకో. మీకు చెప్పాక రుచి వాసన రుచి వాసన, ఈ రుచి వాసన పోవడానికే ఆయన పాదాలు పట్టుకుంటాం. ఎందుకని? దశమస్కంధంలో ఆయన లీల చేశాడు. ఏదో గోపాల బాలురు అందరితో కలిసి ఆడుకుంటున్నాడు. ఓ రాక్షసుడు చిన్న లేగదూడ రూపంలో వచ్చాడు. ఇది ఒక మంచి లేగ వినుడంతయు నొప్పెడునంచుడాసి తత్పదములతో కయన్ బిగిజగట్టి చలంగి వెలంగమానితో జడీగ ఒక్క పెట్టుకుని చంపె కుమారుడు లేగరెక్కసిన్ గుదులు కొనంగ బాలకులు కోయని అర్వ నఖర్వ లీలతోన్ అన్నారు పోతన గారు దశమస్కంధం చేస్తూ. అంటే ఒక దూడ ఒకటి వచ్చింది, దూడని ఒక రాక్షసుడు ఆవేశించాడు, వెలగ చెట్టును ఒక రాక్షసుడు ఆవేశించాడు. ఏమిటి రెండు?
వెలగపండుని మీరు దాచలేరు. వెలగపండుని దాచారనుకోండి వాసన తెలిసిపోతుంది. అంటే మీ ఇంట్లో వెలగపండు ఉంది ఏంటంటారు. ఆవు దూడకి రుచి ప్రధానం, అది అన్నీ తినేస్తూ ఉంటుంది. అందుకు దాని నూతికి ఓ బుట్ట వేసేస్తాడు. అది అన్నీ తిందామని ఇలా పెట్టి అంటుంది, కానీ ఆ బుట్టకే తగులుతుంటుంది, అని తినలేదు. రుచికి ఆవు దూడ, వాసనకి వెలగ చెట్టు. ఏమిటి రుచి వాసన? మొన్న మీకు చెప్పాను నేను, ఇంద్రియములు రుచులు పసిగడతాయి. కన్ను దేన్నో చూస్తుంది, అబ్బా చాలా బాగుందంటుంది. మనసు మళ్ళీ చూడు అంటుంది. వాసన ఇంద్రియం చేసిన దాన్ని మనసు దాస్తుంది అనుభవం కింద, అనుభూతి కింద. ఆ రుచి వాసన ఈ రెండిటితోటే జన్మెడిపోతుంటుంది. చూసింది చూడడం, చేసింది చేయడం, విన్నది వినడం, అన్ని తప్పుడు పనులే. అందుకు కదా శమయ విషయ మృగతృష్ణాం అన్నారు శంకరాచార్యుల వారు మొట్టమొదటి శ్లోకం, మొట్టమొదటి పాదంలోనే. కాబట్టి ఇప్పుడు ఈ రుచి వాసన ఎవరు తీయాలి? ఈశ్వరుడు తీయాలి. కాబట్టి ఆయన ఏం చేశాడు? ఒక ఆవుదూడ రూపంలో వచ్చినటువంటి రాక్షసుణ్ణి ఆ తోక పెట్టి దాని 4 కాళ్ళు కట్టేశాడు. కట్టేసి 4 కాళ్ళు తోక పట్టుకుని ఈ ఆవుదూడలో ఉన్న రాక్షసుణ్ణి చంపడానికి ఆవుదూడని వెలగ చెట్టుకు వేసుకొట్టాడు. ఈ ఆవుదూడ వెళ్లి వెలగ చెట్టుకి తగిలి ఆవుదూడ చచ్చిపోయింది. వెలగ చెట్టు కింద పడిపోయి వెలగ చెట్టు చచ్చిపోయింది. ఇద్దరు రాక్షసులు వెలగ చెట్టు రూపంలో ఆవుదూడ రూపంలో ఉన్నారు. నిజంగా ఆవుదూడ కాదది. ఆవుదూడ రుచికి ప్రసిద్ధి, వెలగ చెట్టు వాసనకి ప్రసిద్ధి. రుచి వాసన కృష్ణుడు తీసేస్తాడని చెప్పడానికి ఈ లీల చేశాడు. అంతేగాని ఉత్తినే ఆవుదూడని ఏదో కాళ్ళు కట్టేశాడండి, వెలగ చెట్టుకి వేసుకొట్టాడండి అని చెప్పడానికి కాదు ఆ లీల. మీ రుచి వాసన కృష్ణుడు తీయగలడు. కృష్ అంటే నిరతిశయ ఆనంద స్వరూపుడు. ఆయన నిరతిశయ ఆనంద స్వరూపుడు కనుక మిమ్మల్ని ఆ స్థితికి ఎత్తడానికి రుచి వాసన తీసేస్తాడు. ఇది చెప్పడం లేగదూడ 4 కాళ్ళు తోకతో కట్టి వెలగ చెట్టు కేసి కొట్టి చంపడం కింద చెప్తారు లీలని. అలా మీరు భోగం అనుభవిద్దామంటే మనసు ఏం చేస్తుందంటే ఇప్పటికి భోగం అంటుంది, కాసేపు ఆగి భోగం కాదంటుంది. లేదా మీరు అనుభవించినా అది రోగం కింద మారిపోతుంది. కాబట్టి మీరు దాన్ని అనుభవించలేరు. కానీ పరిభోగ అంటే మీరు ఎంత అనుభవించినా ఇంకా అనుభవిద్దాం అనిపించేది. మీరు ఎంత అనుభవించినా మీకు ఉన్నతిని కల్పించడమే తప్ప మిమ్మల్ని పాడు చేసేది కానిది అయితే పరిభోగం. ఏమిటి పరిభోగం? ఆయన పరిమళ పరిభోగ సచ్చిదానందే. తామర పువ్వు అయితే శ్రీపతి పదార విందే, అందులో మకరందం ఉంది. దివ్య ధుని మకరందే, ఆకాశకంగా మకరందంగా ఉంది. మరి తామర పువ్వుకు వాసన ఉండాలిగా, మంచి వాసన కూడా ఉండాలిగా. ఏమిటా వాసన? పరిమళ. ఆ తామర పువ్వుకున్నటువంటి వాసన మీకు పరిభోగ, మళ్ళీ 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 మీరు అనుభవించాలనిపించేటటువంటిది. మళ్ళీ మళ్ళీ మీరు అలా ఎప్పుడూ ఆయన్ని ధ్యానం చెయ్యాలనిపించడం. మీరు ఎంత ధ్యానం చేసినా మీకేమి ఇబ్బంది ఉండదు. మీరు ఎంత ఆయన పాదముల నుంచి స్రవించేటటువంటి అమృతాన్ని గ్రోలినా మీకేం రోగము రాదు, మీకు ఏమీ ఇబ్బంది కలగదు. ఎంత తాగినా ఇంకా తాగాలి, ఇంకా తాగాలనిపిస్తుంటుంది. ఇది పరిమళ పరిభోగ. దానికి ఎలా ఉంటుందంటే ఇంకా ఎప్పుడూ అదే తాగాలని కోరిక. అంటే ఎప్పుడూ ఈశ్వరుణ్ణే మనసులో తలుచుకుని ఆ తలుచుకు ఆ ధ్యానావస్థలో భగవంతుని యొక్క పాదార విందముల నుండి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేత మత్తెక్కగలిగినటువంటి హృదయమును పొంది ఉండడం. ఇప్పుడు దాని వలన ప్రమాదం ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు. ఇదే ప్రహ్లాదుడు అంటాడు, మందార మకరంద మాధుర్యమున తేలు మధుబంబుబోవునే మదనములకు నిర్మల మందాకిని వీచికలతూ రాయంచదనునే తరంగిణులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిలజనునే కుటజములకు పూర్ణిందు చంద్రికా స్ఫురిత చకోరక మరుగునే సాంద్ర నిహారములకు అంబుజోదర దివ్యపాదార వింద చింతనామృత పాన విశేషమత్త చిత్తము ఏ రీతి ఇతర విషయంబు చేరనేర్చు వినుత గుణశీల మాటలు వెయునేలా అంటాడు. ఇది పరిమళ పరిభోగం అంటే. ఎప్పుడూ కూడా ఆయన పాదములను మనసులో తలుచుకోవడం వల్ల అందులోంచి స్రవించేటటువంటి మందార మకరంద పానము చేసి 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 మత్తెక్కినటువంటి హృదయం ఇంకోటి చూపించి ఇదిగో ఈ విషయం అనుభవించారా అంటే చిచి అందులో ఏం ఆనందం ఉందంటే నాకెందుకంటే ఆ గొడవంతాను, నాకు వద్దండి అంటాడు. మరి నీకేం కావాలి? ఎప్పుడు సంతతము ఆయన్ని తలుచుకుంటూ ఉండడమే. ఎంత సంతోషం,
ఏది చేస్తున్నా ఆయనే. పానీయంబులు త్రాగుతున్ కొడుతుతున్ భాషించుతున్ హాసలీలా నిద్రాదులు చేయుచున్ తిరుగుతున్ లక్షించుతున్ సంతత శ్రీనారాయణ పాద పద్మజుగళీ చింతామృతాస్వాద సంధానుండై మరచెంచులారిసుతుడే తద్విశ్వమున్ భువర. అన్నిటినీ మరిచిపోయి అంతటా నారాయణుడే. అంతటి ఆనందాన్ని పొందగలిగినటువంటి స్థితి. కంచికామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు 13వ ఏట సన్యాసం. అపురూపమైన సన్యాసం. ఎందుకో తెలుసా అండి, వాళ్ళ అన్నయ్య గారు సన్యసించారు. అప్పటికి ఇంకా 7 రోజులో 8 రోజులో అయింది. వాళ్ళ అన్నయ్య గారు అంటే వాళ్ళ పిన్నమ్మ గారు అబ్బాయి, ఒక్కడే కొడుకు, బాబాయ్ గారు లేరు. అయ్యో సన్యసించేశాడు పాపం, పిన్ని గారు బాధపడుతున్నారు, నువ్వు ఓదారుద్దామని పరమాచార్య స్వామి వారు అమ్మగారు వెళ్ళారు. తగుదునమ్మా అని పరమాచార్య స్వామి వారు వెళ్ళారు. తగుదునమ్మా అనేమిటి, మన అదృష్టం. రైలులో కాంచీపురం వెళ్ళి కుమారకోష్టంలో స్నానం చేశారు. జట్కా వచ్చింది. నువ్వు ఎక్కవయా, నిన్ను తీసుకెడతాం ముందన్నారు. పిల్లాడు కదా సరదా, జట్కా ఎక్కేశారు. కలవై అని అద్భుతమైన ప్రదేశం, మీరు చూసి తీరాలి నిజంగా. ఆ కలవై తీసుకెడుతూ గుర్రబ్బగ్గీవాడు అన్నాడు, నువ్వు ఇంకింటికి వెళ్ళవన్నాడు. ఏ అన్నారు, కంచికామకోటి పీఠ ఉత్తర పీఠాధిపతి నువ్వే అన్నాడు. అదేమిటది, మా అన్నయ్య గారు ఉన్నారు కదా, నాకు ఇప్పుడు సన్యాసం ఇస్తున్నారా, మా అన్నయ్య దగ్గర ఉండాలా అన్నారు. మీ అన్నయ్య గారి గురువు గారు మహాదేవేంద్ర సరస్వతీ స్వామి వారు మసూచి వ్యాధిగ్రస్తులైతే మీ అన్నయ్య గారు పీఠాధిపత్యం తీసుకుని 8 రోజులో 9 రోజులో అయింది. మా గురువు గారి సేవ చెయ్యని నా జన్మెందుకని ఎవ్వరూ దగ్గరికి వెళ్ళకపోయినా మసూచితో ఉన్న ఈయన లోపలికి వెళ్ళి సేవ చేశారు. పెద్ద గురువు గారు వెళ్ళిపోయారు, ఈయనకి మసూచి వచ్చి ఈయన వెళ్ళిపోయారు. కంచికామకోటి పీఠానికి పీఠాధిపతులు లేరు, అందుకని మీకు ఇచ్చేస్తున్నారు పీఠాధిపత్యం అన్నారు. ఎన్నేళ్ళలో తెలుసా అండి, 13 ఏళ్ళు. ఏమీ తెలియదు, సత్యదండం పట్టుకోవడం కూడా రాదు. గుర్రబ్బగ్గీలో తీసుకెడుతుంటే సద్దన్నం తినే అలవాటున్న వాడిని నాకు పీఠాధిపత్యం ఏమిటని బోర్లా పడుకుని రామనామం చెప్తూ ఏడిచారు. కలవై ఇప్పటికీ చూసి తీరాలి. నేను మొన్న నా కలవై వెళ్ళి స్తంభీభూతుండైపోయాను. ఆ కలవై 2 గురువుల సమాధుల మధ్యలో నించోపెట్టి పీఠాధిపత్యం